ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయామని ఏడవడంతో పాపాలు పోయాయి. ఆయన మనస్సులోని ధ్యానించి ఆహా అనే ఒక అనుభూతికి వెళ్ళిపోయారు. ధ్యానంతో అంత అనుభూతి పొందగలిగారంటే వాళ్ళు ఏ యోగులకి పడుతుందండి అంతటి స్థితి? వాళ్ళకది పట్టింది, కేవలం ప్రేమతో పట్టింది ఆ స్థితి. పట్టడం వల్ల ఏం జరిగింది? జహుర్గుణమయం దేహం. ఇది గుర్తుపెట్టుకోండి. వేదాంతం చెప్పే కైవల్యము, ప్రేమభక్తి చెప్పే కైవల్యం ఒకటి అవునా కాదా మీరే నిర్ణయించుకోగలరు. జహుర్గుణమయం దేహం, గుణాతీత స్థితే మోక్షం. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. గుణత్రయములకు అతీత స్థితే మోక్షం మరొకటి కాదు. కనుక వీళ్ళు ఈ గుణములు దేహంతో ఉంటాయి. దేహం అనగానే పాంచభౌతికం కనబడే స్థూల దేహం కావచ్చు, లోపల సూక్ష్మదేహం కావచ్చు, ఇవన్నీ కూడా గుణమయములే. ఈ గుణమయమైన దాన్ని విడిచిపెట్టి వాళ్ళు పరమాత్మతో ఐక్యం చెందిపోయారు. ఇలా చెప్పచ్చు కదా. సుఖయోగంతుల మధ్యలో చిన్న నొక్కు నొక్కాడు ఆయన. ఏంటంటే జారబుద్ధ్యాపి సంగతాః. పరమాత్మ అని తెలియకపోయినా జారబుద్ధితో వెళ్ళినా, జారుడు అంటే ఇక్కడ విట్టుడు అని అర్థం చెప్పుకోవచ్చు. అంటే తన భర్త తప్ప ఇతరులైనప్పుడు పరపురుషుణ్ణి ఇక్కడ జార అనే పదంతో వాడబడింది. జారబుద్ధితో వెళ్ళినా వాళ్ళు మోక్షం పొందిపోయారయ్యా అన్నాడు. అది ఎందుకంటే అనాలి? పరీక్షణ్ మహారాజుకి లేని పురుగు వచ్చింది. ఇప్పుడు వెంటనే ఆపాడు మహానుభావు. చాలా బాగుంది. కృష్ణం విధు పరంకాంతం నతు బ్రహ్మతయామునే గుణప్రవాహో పరమస్తాసాం గుణధియాం కథం. చాలా మంచి ప్రశ్న అడిగాడండి పరీక్షణ్ మహారాజు. ఎందుకు అడిగాడు? శ్రద్ధగా వింటున్నాడు గనక చక్కగా అడుగుతున్నాడు. అయ్యా నువ్వు చెప్పింది చాలా బాగుంది. ఆ గోపికలు కృష్ణుని పరమ ప్రియునిగా భావించారు, అంతే, ఇంకోటి కాదు. ఆయన పరమపురుషుడే, ఆయన పరమాత్మయే, ఒప్పుకుంటాం. కానీ వీళ్ళు ఆయన్ని పరమాత్మ అని భావించలేదు. మరి ఏమని భావించారు? కేవలం వాళ్ళు ప్రియునిగానే భావించారు, అంతేగాని వాళ్ళు ఆయన్ని కాంతం అంటే కమనీయమైన వాడు ప్రియుడు. ఎలాంటి కాంతం? పరంకాంతం. ఆయన్ని మించిన ప్రియుడు లేడు అని భావించారు, నిజం. కానీ నతు బ్రహ్మతయా, ఆయన బ్రహ్మము అనే దృష్టి వాళ్ళకి లేదు కదా, బ్రహ్మము అనే అవగాహన లేదు కదా. అటువంటప్పుడు వారి చిత్తం కూడా గుణమయ విషయాలతోనే కలిసినట్టు. కృష్ణుణ్ణి కూడా సగుణంగా పరమంగా పరమ ప్రియునిగా భావించారే తప్ప వాళ్ళు నిర్గుణుడైన బ్రహ్మముగా భావించలేదు కదా. అర్థమవుతోందమ్మా? నిర్గుణ ఉపాసన చేసిన వాళ్ళు మాత్రమే గుణాతీత స్థితిని పొందుతారు. ఇది సాధారణంగా చెప్పే ఉపాసన. సగుణం అనేది ఉపాసిస్తున్నంత కాలము గుణాతీత స్థితి రాదు అని కదా వేదాంతులు చెప్పేటువంటి మాట. దానికి ఇప్పుడు అడ్డంకి పెట్టాడు సుఖయోగింద్రుడు. ఏమని? కృష్ణుడిని ఆ విధంగా భావించినా వీళ్ళు గుణాతీత స్థితిని పొందారు. ఎంత గొప్ప చర్చనీయాంశం అవుతుందండి ఇక్కడ. అటువంటప్పుడు సగుణుడిగానే భావించారు, సగుణంగానే భావించారు. ఆయన బ్రహ్మమే కాదనం కానీ అలా భావించారా లేదా? నిర్గుణంగా భావించలేదు కదా. అటువంటప్పుడు వాళ్ళు ఈ గుణప్రవాహ రూపమైన చిత్తము నుంచి ఎలా ముక్తి పొందారయ్యా? ఇది అడిగాడు. అంటే వాళ్ళు ముక్తి పొందారు, ఇది గ్యారంటీ చెప్పేశాడు సుఖయోగింద్రుడు. ఎలా ముక్తి పొందగలిగారంటే, ముక్తి అంటేనే గుణత్రయాతీత స్థితి, ఇంకో గుణమనంతకాలం ముక్తి లేదు. జహుర్గుణమయం దేహం అనగానే ముక్తి పొందారని అర్థం. ఎలా పొందగలిగారయ్యా అంటే ఇక్కడొక్క మాట చెప్పాడు. వీళ్ళకి గుణము భావము ఉంటే ఉండవచ్చుగాక, అదే కృష్ణావతారం అనుకున్న స్పెషాలిటీ. నిర్గుణుడే ఆయన. అందుకే భగవానపి అని ఒక మాట వేశాడు ఇక్కడ. బ్రహ్మమే, పరమాత్మయే అయినా కూడా ఆయన వచ్చింది దేనికి? అసలు ఆయన వచ్చింది దేనికంటే తన కోసం తప్పించిపోతున్న వాళ్ళ కోసం దిగొచ్చాడు. గుణాతీతుడైన ఆయనే గుణాల్లోకి దిగొచ్చాడు. ఎలా దిగొచ్చాడు? జారి దిగిరాలే, జారిపోయాడు ఆయన. ఆయన అచ్యుతుడు, చ్యుతుడుగాడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన జారడు. అందుకే యోగమాయ అది పట్టుకొచ్చాడు ఆయన. గుణములు ఉన్నట్టు కనబడుతున్నాయి, గుణాలు లేవు, అంతా నిర్గుణుడే. అందుకే వీళ్ళు ఏ భావంతో వెళ్ళినా పట్టుకున్నది ఆయన్ని గనక ముక్తి పొందిపోయారు. కనుకనే శంకర భగవత్పాదుల వారు స్పష్టంగా చెప్పారు, సగుణ నిర్గుణ సమన్వయావతారం కృష్ణావతారం. సగుణ నిర్గుణ సమన్వయావతారం. అందుకే సగుణంగా కనబడుతున్న ఆయన అసలు హృదయం నిర్గుణమే. లాగేస్తాడు, నిర్గుణంలో పెట్టేస్తాడు ఆయన. తన అసలు తత్వమే నిర్గుణంలోకి చేర్చేస్తాడు. అందుకు ఏ బుద్ధితో వెళ్ళినా అంటాం, ఎలా ముట్టుకున్నా నిప్పు నిప్పే. దీని గురించే శంకరులే ఒక చోట చెప్తారు. లోహశలాకా నివహై స్పర్శాస్మని భిద్యమానోపి స్వర్ణత్వమేతి లోహం అన్నాడు ఇక్కడ. లోహశలాకా నివహై స్పర్శాస్మని భిద్యమానోపి. స్పర్శాస్మ అంటే పరశువేదండి. పరశువేది గురించి మీ అందరికీ కొంతైనా తెలుసా? అది ఎక్కడుంటుందో చెప్పమని నన్ను అడగద్దు, వినుంటారు మీరు. పరశువేదం ఒకటి ఉంటుంది, దానికి ఎలాంటి లోహం తగిలించినా బంగారం అయిపోతుంది అనేది పూర్వపు సిద్ధాల్లో చెప్తూ ఉంటారు. ఇది ఉపమానంగా చెప్తున్నాం కానీ ఉపమానాన్ని ఉపదేశంగా తీసుకుని పరశువేది ఎక్కడుందని వెతకద్దు దయచేసి. ఇది ఉపమానంగా పనికొస్తుంది అంతే. ఆ పరశువేదికి లోహాన్ని ఎలా తగిలించినా బంగారం అయిపోతుందట. ఆ లోహాన్ని తీసుకెళ్ళి పరమభక్తిగా కృష్ణ 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 అని తగిలించినా అది బంగారం అయిపోతుంది. అదేవిధంగా మహాకోపంగా వెళ్ళి తగిలించినా బంగారం అయిపోతుందట. ఏం చేస్తాం?
ఎందుకంటే ఈ తగిలించేవాడికి భావం ఉంది కానీ దేనికి తగులుతున్నది దానికి ఏ భావము లేదు. అలాగే పరమాత్మకి ఏ భావన వికారాలు లేవు. ఆయన అలా వచ్చి కూర్చుని రండి, మీ ఇష్టం, ఎలా వస్తారు రండి, నాకేం పర్వాలేదు. మీరు ఎలా వచ్చినా నేనైపోతారు. మీరు నా దగ్గరికి వచ్చేవరకే, మీరు నాలోకి వస్తే నేనైపోతారు మీరు. ఇది ఒక్కడే చెప్పాడు ఆయన. అదే కృష్ణావతారం అనుకున్న ప్రత్యేకత. అవతారంలో మాత్రమే ఇది కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఏం చేశాడు ఆ స్వామి? అన్నమయ్య ఇదే అంటాడండి, పరుస మొక్కటే కదా పయిడిగా చేసేది, అరయ లోహమెట్లున్నా అందుకేమి. అది అయితే లోహం అక్కడి దాకా చేరాలి. కనుకనే వీళ్ళ కామనాది వికార లోహములు ఉన్నా చేరింది అక్కడికి. ఎందుకంటే గాఢమైన ప్రేమ, గాఢమైన ప్రేమ. ఏదైనా అంతఃకరణ వృత్తే కదండి, బుద్ధి కానీ మనస్సు కానీ. ఆ గాఢమైన ప్రేమతో ఆయన్నే పట్టుకున్నావు నువ్వు. ఇంకేమిటి, ఎలా పట్టుకున్నావు? ఆయన వల్ల లోకం అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. అది ఉంటే మళ్ళీ మోక్షం లేదు. గుర్తుపెట్టుకోండి, పరమాత్మని పూజిస్తున్నాం గనక మనకు లోకంలో సుఖంగా ఉంటాం అని అనుకుంటే పుణ్యం వస్తుందేమో. భగవంతుడిని మీరు లౌకిక సుఖాల కోసం ప్రార్థిస్తే పుణ్యాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, కానీ మోక్షం మాత్రం రాదండి. ఎందుకంటే ఆయన్ని పట్టుకుని మనం లోకం అడగకూడదు, ఆయన్నే అడగాలి. అలాగైతేనే వస్తాయి. అది వీళ్ళకుంది ఎవరికి? గోపికలకి. కనుక వాళ్ళు ఇప్పుడు కృష్ణాని మీద ఇంత భక్తి కలిగి ఉన్నాం కనుక మా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి అనుకోలేదు. వాళ్ళు వచ్చింది బాధ, వాళ్ళకి ఇల్లే అక్కర్లేదు. విహత గృహాసాహ, ఇంటి మీద ఆశలే లేవు వాళ్ళకి. గృహవ్రతులు కారండి ఒక్క మాటలో చెప్పాలంటే. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై లేదు వాళ్ళకి ఆ బాధ. విషయ ప్రవిష్టత లేదు. అంటే విచారణాదుల ద్వారా యోగి జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానము ద్వారా వైరాగ్యాన్ని ఎలా సంపాదిస్తాడో వీళ్ళు ప్రేమ ద్వారా వైరాగ్యాన్ని సాధించారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రేమ ద్వారా వైరాగ్యాన్ని సాధించారు వాళ్ళు. దీన్నే మహానుభావుడు రామకృష్ణ పరమహంస చక్కటి మాట చెప్పాడు, దీన్ని ప్రేమజనిత వైరాగ్యం అంటారు. అంతేగాని ఇవన్నీ క్షుద్రములు, ఇది విడిచిపెట్టు, ఇది విడిచిపెట్టు అని చెప్పుకునే వైరాగ్యం ఒక తరహాట. కానీ అది గొప్పది, అది పట్టుకో, అది పట్టుకో అని చెప్తూ దాన్ని పట్టుకుంటూ ఇది విడిచిపెట్టడం అన్నదే ఈ వైరాగ్యం చాలా గొప్పదన్నాడు. దీనికి ఉదాహరణ కూడా చెప్పాడు. రాత్రిపూట చిన్న చిన్న లైట్లు ఎన్నో వెలిగించుకుంటాం, కానీ అఖండమైన సూర్యభగవానుడు వచ్చినప్పుడు ఈ దీపాలు ఉంచుతామా, ఆర్పేస్తాం. ఒకవేళ ఆర్పకపోయినా ఉన్నట్టు మర్చిపోతాం. ఒక్కొక్కసారి మనం పగలు బాల్కనీలో లైట్ వేసి రాత్రి ఉంచేస్తే ఆర్పడం మర్చిపోతాం. ఎందువల్ల? అది మన కంటికి ఆనదు. ఆ సూర్యకాంతిలో దీని గురించి మర్చిపోతాం. అదేవిధంగా ఆ ప్రేమజనితమైన అనుభూతితో కృష్ణుని పట్టుకున్న వాళ్ళకి ఈ లౌకిక విషయాలు పట్టవు. ఆర్పాలి అనుకోరు, పట్టించుకోరు, రెండు ఉండవు. ఇదండి ప్రేమజనిత వైరాగ్యం. కనుక గాఢమైన ప్రేమ కూడా పరాభక్తికి ఎలా చెందుతుందో చెప్తున్నాడు. కనుకనే ఇందులో ఏం తీర్చాడంటే మోక్షం వాళ్ళకి కలిగింది అని ఖచ్చితంగా శుకుడి చేత చెప్పించి, ఈ భావంతో వెళితే కలుగుతుందా అనే ప్రశ్న పరీక్షిన్ మహారాజు అడిగితే దానికి సమాధాన రూపంలో కలుగుతుందని చెప్పాడు. జారుడని కాని కృష్ణుడు భూరి పరబ్రహ్మమనియు బుద్ధి తలంపన్నేరరు, గుణమయ దేహములు ఏ రీతిని విడిచిరి ఇంతులు ఎరిగింపు సుఖా అని అడిగితే ఆయన చెప్తున్నాడు, నేను చెప్పిందే చెప్పాలా, ఇంతకు చెప్పాను కదా అన్నాడు సుఖయోగిందులు. ఆయనకు విసుగొస్తుందా అండి? ఒక రసానుభూతిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ కృష్ణానుభూతిలో ప్రశ్న వచ్చిందంటే ప్రమాదమే. అనుభూతికి అడ్డంకి తర్కమేనండి. తర్కానికి పోతే దొరుకుతుందా? అది తర్కించి అందుకోగలిగిన శక్తి మనకున్నదా? అందుకు తర్కో అప్రతిష్ఠ అని వేదాంత శాస్త్రం హెచ్చరించింది. తర్కం ఎప్పుడు అప్రతిష్టమే, అది నిలబడదు. అందుకే నాయమాత్మ ప్రవచనేన లభ్య, ఆ తర్కంతో కూడిన యుక్తియుక్త వచనాలకు అది లభించదు. అందుకు ముందు ఏమన్నాడు తెలుసు సుఖయోగింద్రులు? ఉక్తం పురస్తాత్యేతత్తే, నీకు ముందే చెప్పాను కదా ఇది. ఉక్తం పురస్తాత్యేతత్, ముందే నీకు ఈ విషయం చెప్పాను, మళ్ళీ చెప్పాలా? ఏమిటా విషయం? చైద్య సిద్ధిం యథాగత. చైద్యుడు కూడా సిద్ధి పొందిపోయాడు. చైద్యుడు అంటే ఎవడు? శిశుపాలుడు, చేదిరాజు, వాడే ముక్తి పొందిపోయాడు. కథ ప్రకారంగా ఇంకా జరగలేదు, కానీ ముందు ఆయన చెప్పేశాడండి. నరసింహోపాఖ్యానానికి ముందు ధర్మరాజుతో నారదుడు చెప్తాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి నేము. ఇందులో ఫస్ట్ ప్లేస్మెంట్ ఎవరిది? కామోత్కంఠత గోపికలు, వాళ్ళకి ఫస్ట్ ప్లేస్మెంట్, తర్వాత మిగిలినవన్నీ. చైద్య అంటే శిశుపాలుడు. ఆ శిశుపాలుడు కూడా సిద్ధి పొందిపోయాడు తెలుసా. ఆయన కూడా గుణమయంగానే వెళ్ళాడు. ఏమిటది? ద్విషన్నపి, ద్వేషించాడు నిరంతరం. వాడు పని పొద్దుట్లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ద్వేషమే. ఒకవేళ కలొస్తే కల్లో కూడా ద్వేషించాడు. అలా నిరంతరం వాడికి ద్విషన్నపి, నిరంతరం ద్వేషిస్తూ ఉన్నాడు. ఎవరిని? హృషీకేశం. ఆ హృషీకేశుని నిరంతరం ద్వేషించాడు. ఆ ద్వేషించడం వల్ల అతడు పొందిపోయాడు. మరి ద్వేషబుద్ధి కలిగినటువంటి శిశుపాలాదులే ముక్తి పొందినప్పుడు
ప్రేమ బుద్ధి కలిగిన గోపికలు ముక్తి పొందడంలో సందేహం ఉంది. ఇది చెప్పాడు ఇక్కడ. కిముత అధోక్షజ ప్రియాహ, ఇక్కడ హృషీకేశ అధోక్షజ మాటలు ఎంత అందంగా వాడాడండి. హృషీకేశుడు అంటే ఇంద్రియములకు అధీశుడు, మన ఇంద్రియాలకన్నిటికీ ఆయనే అధీశుడు. అదేవిధంగా అధోక్షజుడు అంటే ఎవరి అక్షములు అధమవుతాయో వాళ్ళకి మాత్రమే కలిగేవాడు. అక్షములంటే ఇంద్రియాలు, ఇంద్రియాలు కిందికి వెళ్ళాలట, అప్పుడు కానీ దొరకట్ట ఆయన. కిందికి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? అంతర్ముఖం అవ్వాలి. ఎవరి ఇంద్రియములు అంతర్ముఖములు అవుతాయో వాళ్ళకి మాత్రమే దొరికేవాడు ఆయన. అలాంటి అంతర్ముఖమై పట్టుకోవలసిన వాడిని ప్రియుడిగా పట్టుకున్నారు వీళ్ళు, కనుకనే వాళ్ళు ముక్తి పొందేరయ్యా. ఎందుకంటే అది నెగిటివ్ థాట్, ద్వేషం అనేది. ప్రేమ అనేది పాజిటివ్ థాట్. ఇప్పుడు ఏమంటావు? నెగిటివ్ థాట్తో వెళ్ళిన వాడే పొందాడన్నప్పుడు పాజిటివ్ థాట్తో వెళ్ళిన వాడు పొందాడని చెప్పడానికి ఏమన్నది? ఎంత చక్కగా చెప్పాడు. అందుకు పైగా ఆయన దిగొచ్చిందే ఇలాంటి వాళ్ళందరికీ మోక్షం ఇస్తాను అని దిగొచ్చాడు. ఇంకేం చేస్తాం? ఆయన దిగొచ్చిందే మోక్షం ఇవ్వడానికి వచ్చాడు. మోక్షం ఇవ్వడానికి పరమాత్మ వచ్చినప్పుడు దానికి యోగ్యులైన వాళ్ళు పొందారు. దీనికి తర్కమేముంది? నృణాం నిశ్రేయసార్థాయ వ్యక్తి భగవతో నృప. వ్యక్తి అంటే వ్యక్తీకరింపబడిన వాడు అని అర్థం. ఆయన భగవానుడికి వ్యక్తి. వ్యక్తి అంటే కనబడడం అనేది ఎందుకు జరిగింది? నృణాం నిశ్రేయస అర్థాయ. నృణాం అంటే జీవులకు, నిశ్రేయసం అంటే మోక్షము ఇవ్వడం కోసమై ఆయన వచ్చాడు గనక ఆయనకి ఏ గుణములు లేవు. అవ్యయస్య అప్రమేయస్య నిర్గుణస్య గుణాత్మనః. నిర్గుణుడైన ఆయనే తన యొక్క మాయ చేత గుణములలో గోచరించినప్పుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడై వచ్చాడు. అలాంటి అవ్యయుణ్ణి అప్రమేయుడు ఆయన దిగి వచ్చినప్పుడు వీళ్ళు తరించడంలో ఆశ్చర్యమే ఉంది. పైగా ఇంకో మాట చెప్పాను ఒకప్పుడు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా విను. కామం, క్రోధం, భయం, స్నేహం, ఐక్యం, సౌహృదమేవచ నిత్యం హరో విధతతో యాంతి తన్మయతాం హితే. సుఖయోగేంద్రులు గొప్ప సిద్ధాంతం చేశారండి. కామము గాని, క్రోధము గాని, భయము గాని, స్నేహము గాని, ఐక్యత్వము గాని, సౌహృదము గాని అంటే ఆయన పట్ల సుహృద్భావం కలిగి ఉండడం గాని, ఇవి నిత్యం హరౌ విధతతో. ఎవడైతే నిత్యము ఆయన ఎళ్ళ కలిగి ఉంటాడో వాడు తన్మయతని పొందుతాడు. ఒకటే చెప్పాడు చూడండి, ఎంత చక్కటి మాట. తన్మయతని పొందుతాడు. తత్మయత, తన్మయత. మయత్వము అనే మాట చాలా విశేషమండి. మయత్వము అంటే దానిలో లీనమైపోవడమే మయత్వం. ఉంగరం బంగారు మయం. ఉంగరం బంగారు మయం అన్నప్పుడు ఉంగరంలో బంగారం ఎక్కడుంది చెప్పండి? అంతా అదే. అలాగే వాడి చిత్తం ఏమైంది? తన్మయత అయిపోయింది. ఎందుకు? ఎప్పుడు వాడిని చింతన చేస్తున్నాడు కనుక అది అలా తన్మయత్వం వెళ్ళిపోయింది. ఒక చిన్న ఎనప్పొక్కను తీసుకుని సోదంటరాకి రాయిగా అదే సోదంటరాయి కూర్చుంటే అలా నీ చిత్తాన్ని ఆయనతో రాస్తూ ఉంటే అదేమవుతుంది? కృష్ణుడు అయిపోతుంది. అందుకే తన్మయతాం అనే మాట చెప్పాడు. ఎందుకంటే ఏది చేసినా నిత్యం, అది గొప్ప మాట. నిత్యం అంటే రోజుకోసారి కాదు, ఇక్కడ నిత్యం అంటే ఎల్లప్పుడూ. దీన్నే మన పోతన గారు గట్టి మాటతో చెప్పాడు. ఎట్లయినా ఉద్దామ ధ్యాన గరిష్ఠతన్ హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఉద్దామ, ధ్యాన, గరిష్ఠత 3 విశేషణాలండి. ఉద్దామ అంటే శ్రేష్టమైన, ధ్యానము అంటే మనస్సు యొక్క నిలుకడ, గరిష్ఠత అంటే గట్టిదనం. ఎప్పుడు దాని గురించే ఆలోచించాలి. అది ధ్యానం అంటే అర్థం. బుద్ధి దేనివైపు నిరంతరం ప్రయాణం చేస్తుంటుందో అదే ధ్యానం అండి. మనం ఇక్కడ కూర్చున్నా, అయ్యో ఇక్కడ కూర్చునిపోయామే, ఇలాగే వర్షం పడుతుంటే ఇంటికి వెళ్ళగలమా అని ధ్యానిస్తుంటే కృష్ణుడు కనబడ్డు, ఇల్లే కనబడుతుంది. ఎందుకు? ధ్యానం అది. మనకు ధ్యానం అలవాటే, కానీ దేని ధ్యానించాలో తెలియదు, అది వచ్చింది బాధ. కనుక ఉద్దామ ధ్యాన గరిష్ఠత. కనుక నిత్యం హరౌ విధదతే యాంతి తన్మయతం హితే. అది ఆ అవకాశం కృష్ణావతారంలో వీళ్ళందరికీ లభించింది. బాంధవముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరికి పరతంత్రులయ్యుండు జనులు మోక్షమునకు చనుదురధిపా. ఇది ఎవరు చెప్తున్న మాట? సుఖయోగింద్రుల నోటి మాట అండి. అందుకు నచైవం విస్మయ కార్యో. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. నువ్వు అనవసరంగా నోరు వెళ్ళబెట్టి అడిగేవి కానీ మధ్యలో అనవసరం. భవత భగవత్యజే యోగేశ్వరేశ్వరే కృష్ణే యత ఏతద్విముచ్యతే. వాళ్ళు పట్టుకున్నది ఎవరిని అనుకున్నావు? పట్టుకున్నవాడు ఎవడు? వదిలి పట్టుకున్నది ఎవరినో చూడు. పట్టుకున్నది ఎవరు? అజే, జన్మరహితుడు భగవానుడు. పైగా యోగేశ్వరేశ్వరుడు కృష్ణుడు పట్టారయ్యా వాళ్ళు. ఇంకేం కావాలి? పట్టుకున్న వస్తువు యొక్క గొప్పతనం. నువ్వు ఎలా పట్టుకున్నది నిప్పు, అది తగలబెట్టి తీరుతుంది. అర్థమైంది కదా? అయితే పట్టు, ఆ పట్టు కావాలి. దేంతో పట్టాలి? మనస్సుతో పట్టు. నిరంతరం అదే పట్టుకో. అందుకు తాదృష్ట్వాంతికమాయాత. క్వశ్చన్ అయిపోయిందా? విషయం విను. నేను తన్మయంలోకి వెళ్ళిపోయాను, నువ్వు ఆ తన్మయంగా విను. తాదృష్ట్వాంతికమాయాత భగవాన్ వ్రజయోషిత. మొత్తానికి వీళ్ళందరూ
చేరుకున్నారండి. ఎక్కడికి? బృందావనంలోకి. అక్కడ ముక్తి పొందిన వాళ్ళు పొందిపోయారు, ఆ ఇళ్లలో ఉండి వాళ్ళ స్థితి అయిపోయింది. కానీ వెళ్ళిన వాళ్ళ స్థితి ఇప్పుడు చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళేరే పరిగెత్తుకుని. ఇప్పుడు అర్థమైంది కదా, చెప్పింది స్పష్టపడిందా? కొందరు పరిగెత్తుకు వెళ్ళగలిగారు, కొందరు వెళ్ళలేక ఉండిపోయారు. వెళ్ళలేక ఉండిపోయిన వాళ్ళు వెంటనే ఏడ్చారు, వెంటనే ఆయన చూశారు, ఆనందించారు, శరీరాన్ని విడిచిపెట్టారు, ముక్తిని పొందిపోయారు. వాళ్ళ స్థితి. మరి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి ముక్తిని ఇవ్వబోతున్నాడు. వీళ్ళ ముక్తే ఇప్పుడు మనకు కావలసింది. వాళ్ళు ఎలా వెళ్ళారు, మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం. ఏది విని వెళ్ళారు? వేణునాదం విని వెళ్ళారు. అదే యోగ మాయ, యోగమునికై చేసిన శబ్దం అది. అది ఎలాంటి శబ్దము? జగవు కలం వామదృశాం మనోహరం. కలం అవ్యక్త మధురధ్వని. అప్పుడు మన మనస్సు ఆ వేణునాదం చేస్తున్న వాడిని చూడాలని పరిగెత్తింది. వేణునాదం ఏం చేసింది? చేస్తున్న వాడిని చూడాలనిపించి పరిగెత్తించింది. అవునా లేదా? కనుక నాదము నాద మూలాన్ని చేర్చింది. అర్థమవుతున్నదా? నాదము నాద మూలాన్ని చేర్చింది. ప్రతి వారిలో ఒక నాదం ఉంది. ఆ నాదం ఉంటేనే ప్రాణస్పందన, శరీరము నడుస్తుంది. ఈ నాదంతోనే మనందరం బతుకుతున్నాం. మాట, ఊపిరి అన్ని నాదమే. రిథమిక్గా బతుకుతోంది మన జీవితం. లయ ఉందంటే నాదం ఉందని అర్థం. నాదం లయ ప్రతి వాళ్ళు ఉందా లేదా? నాదం అందరిలో ఉంది, లయ అందరిలో ఉంది. కానీ నాదానికి మూలం ఏంటో తెలియదు. గొంతుకి పలుకులు వస్తే వాగుతున్నాం, కానీ పలుకులకు మూలమేదో తెలుసుకోలేకపోతున్నాం. ఆ పని చేయండి. ఈ ప్రాణనాదానికి మూలమేదో పట్టుకునే ప్రయత్నం మీరు చేస్తే ఆ నాద మూలాన్ని పట్టుకోవచ్చు. అది చేశారు వీళ్ళు. ఆ ప్రాణనాదానికి మూలమైన పరమాత్మని పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనం చెప్పుకోబోతున్నాం. కృష్ణుని యొక్క ఆ వేణునాద మోహనమూర్తిని ధ్యానిస్తున్నాం. వీళ్ళు తిన్నగా వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఒక అద్భుతమైనటువంటి కల్పవృక్షం, దాని నీడన కృష్ణ పరమాత్మ వ్యత్యస్త పాదాంఘ్రి, వ్యత్యస్త పాదుడై ఉన్నట్ట. అంటే పాదం మీద పాదం పెట్టి నిలబడి ఉన్నాడు. వేణువుని ఊదుతున్నాడు. ముఖాన్ని కాస్త వంచాడు ఎడం వైపు. అరమోడ్చిన కన్నులు ఏమీ అరగనట్టు. నామానాన్ని నేను తన్మయంగా పాడుకుంటున్నానంతే, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అన్నట్టు. పిలిచింది మాత్రం వీళ్ళనే. కానీ మూర్తి ఎలా ఉన్నాడంటే వేణునాద రసికం భజామహే. ఆ వేణునాదాన్ని ఆయనే రసంగా పానం చేస్తున్నాడా అన్నట్టున్నట్టే. తన గానానికి తానే వినోదిస్తున్నాడు. ఆత్మ వినోది, ఆత్మారాముడు. ఆ విధంగా ఆయన ఆ నాదం చేస్తూ ఎడం వైపు తల వంచి ఉన్నట్ట. ఆ ముగ్ధమోహనమైన మూర్తిని చూస్తున్నారండి. ఆహా, కళ్ళున్నందుకు ఇదే ఫలితం. అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామా. ఈ మాట వీళ్ళు ఎప్పుడు కృష్ణుని చూసినా అనుకుంటూ ఉండడం వాళ్ళకి అలవాటు. ఏమని? అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామా. ఈ కన్ను ఉన్నందుకు ఫలితం ఏంటంటే ఈయన్ని చూడడమే. చూసారా? చూపు ఈయన కోసమే, ప్రపంచం కోసం కాదు. అంతేకాదు, దాన్ని చూస్తూ ఉంటే రెప్పలు పడుతున్నాయి. రెప్పలు పడకవుతూ ఏం చేస్తాయండి? మానవ దేహం కనుక మానవ సహజ లక్షణంగా రెప్పలు పడతాయి. రెప్పలు పడిన ప్రతిసారి ఈ రెప్పలనే సిస్టమ్ పెట్టిన విధిని తిట్టుకుంటున్నట్ట. దృశిషు పక్ష్మకృతం శపంతి. ఆయన్ని చూడనివ్వకుండా అడ్డుపడుతున్న ఈ రెప్పపాటుని పెట్టిన బ్రహ్మగారిని చివాట్లు పెడుతున్నట్ట. ఎందుకనే పెట్టావు ఈ రెప్పపాటు మాకు అంటే అర్థం ఏంటి ఇందులో? ఇది ఒట్టి కవిత్వమా అండి? రెప్పపాటు సేపు వియోగం కూడా తట్టుకోలేనంత వేదన వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఆ రెప్పపాటు నిమేషకాలం, క్షణమండానికి కూడా లేదు, కొన్ని నిమిషాలు కలిస్తేనే అప్పుడు అవుతున్నది. ఆ నిమేషకాలం కూడా భగవద్వియోగాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ రూపమాధురి చూస్తూ ఉంటే ఏ ప్రాపంచికమైన విషయం అడ్డు రాకూడదు. అన్ని తెంచుకునే వాళ్ళు చూస్తున్నారు రూపాన్ని. అలాంటి పరమరమణీయమైన రూపం. ఇప్పుడు వాళ్ళతో పాటు మనము చూద్దాం. వేణుగోపాల మూర్తి, ధ్యానయోగ్యమైన మూర్తి. మీ మనస్సులో ఎప్పుడు కూడా వేణు ఊదుతున్న కృష్ణుని అలా పెట్టుకోవాలండి. వాడొక్కడే మోక్షాన్ని ఇవ్వగలడు. ఎప్పుడు పెట్టుకుంటే చివరి క్షణంలో కూడా వాడే దొరుకుతాడు. అంతే కదండి. మనం భగవన్మూర్తి ఎదురుగా పెట్టి భగవత్ సంకీర్తన చేస్తూ వేణుగానలోలా అంటే వెంటనే గానం చేస్తూ వెంటనే అవును ఇంట్లో చాకలికి బట్టలు తెమ్మని చెప్పాం, తెచ్చిందో లేదో, ఎక్కడ దాకా వచ్చి కూడా అదా. ఏం చేస్తాం? మనసు చాలా దరిద్రం అండి. చిట్ట చివరి సమయంలో కూడా మహా కష్టం. చిట్ట చివరికి ఏం గుర్తుకొస్తుందో మనకు తెలియదు. అందుకే ఎప్పటి నుంచో ఒకటే అడగాలట, స్వామి చిట్ట చివరికి నీ రూపం నా కళ్ళ ముందు ఉండాలి. సుఖయోగీంద్రుడు అంటే లీలా సుఖయోగీంద్రుడు అంటాడు, చిట్ట చివరికి కూడా నాకేం కనబడాలి అంటే వ్యత్యస్త పాదం అవతంసిత బర్హి బర్హం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజపరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఒక తేజస్సుట, ఒక తేజస్సు నా ముందుండాలి. ఆ తేజస్సు ఎలాంటి తేజస్సు అంటే పరమ కారుణికం తేజ, పరమ దయామయమైన తేజం. స్వామి ఇన్ని లీలలు ఎందుకు చేస్తున్నాడంటే దయ పుట్టి చేసేట్టు, ఇంకోటి లేదు. అందుకే యోగమాయ అంటే దయ అనేది కరెక్ట్ అండి.
మన వేదాంత విచారణశీలు ఒప్పుకోలేపురేమో కానీ దయ అనేదే కరెక్ట్, ఇంకో మాట లేదు. అందుకే పరమ కారుణికం తేజ పురస్తాత్, నా ముందుండుగాక ఎప్పుడు ప్రాణప్రయాణ సమయే. ఎలాంటి తేజస్సు అది? ఆ తేజ పుంజం, ఆ వెలుగు ముద్ద ఎలా ఉన్నదంటే వ్యత్యస్త పాదం, ఒక పాదం మీద ఒక పాదం పెట్టుకుంది. అవతంసిత బర్హి బర్హం, ఆ సిగపై నెమలిపించం పెట్టుకున్నది. పైగా సాచీకృతానన నివేశిత వేణురంధ్రం, ఆ ముఖాన్నటు వంచి ఆ పెదవిపై వేణువుని పెట్టి తన యొక్క వేళ్లను కదిలిస్తున్నట్ట. ఎంత అందమైన ముఖం అండి, ఎంత అందమైన విషయం అది. సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గిత కరాంగుళీ ముఖం వేణునాదరసికం భజామహే అంటాడు ఇక్కడ లీలాసుకుడు. సాచి సంచలిత లోచనోత్పలం, ఆ వేణువుని మ్రోగిస్తున్నప్పుడు కళ్ళు అరమొట్టినా ఆ కళ్ళు కూడా కదిలిస్తున్నట్ట. ఎలాగో అంటే ఆ లయలకు అనుగుణంగా, వేణుగాన లయలకు అనుగుణంగా ఆ కళ్ళు కదిలిస్తున్నట్ట. కనిపిస్తుందండి లీలాసుకుడికి, కనిపిస్తే కానీ ఇలా రాయలేరు. సామి కుట్మలిత కోమలాధరం, వేణురంధ్రాలను ఊదుతున్నాడు గనక ఆ పెదవులు అరవిరిసిన మొగ్గల్లాగున్నాయట. సామి కుట్మలిత, సగం మొగ్గ చేసినటువంటి కోమలమైన అధరములు. ఎంత చూశాడో మహానుభావుడు. వేగవల్గిత కరాంగుళీ ముఖం, ఆ వేణువు మీద నర్తిస్తున్నాయటేమిటి? కరాంగుళీ ముఖం, వేలు కొసలు నర్తిస్తున్నాయట. అలాంటి వేణునాదరసుకుని భజిస్తున్నాను. అందుకే ఈ వర్ణన వినగానే సర్వం బ్రహ్మమేమని తిరిగి సుఖయోగింద్రులు కూడా ఈ వర్ణన వినే వెనక్కి వచ్చాడండి. ఇది ఎక్కడిది అని భాగవతం గురించి తెలుసుకున్నట్ట. ఈ శ్లోకం వినే భాగవత గ్రంథాన్ని ఆయన పొందేడు వ్యాసం దగ్గర నుంచి అని భాగవత వ్యాఖ్యాతలు చెప్తూ ఉంటారు. వేగవల్గిత కరాంగుళీ ముఖం, ఆ వేణువు మీద నర్తిస్తున్నాయటేమిటి? కరాంగుళీ ముఖం, వేలు కొసలు నర్తిస్తున్నాయట. అలాంటి వేణునాదరసుకుని భజిస్తున్నాను. అందుకే ఈ వర్ణన వినగానే సర్వం బ్రహ్మమేమని తిరిగి సుఖయోగింద్రులు కూడా ఈ వర్ణన వినే వెనక్కి వచ్చాడండి. ఇది ఎక్కడిది అని భాగవతం గురించి తెలుసుకున్నట్ట. ఈ శ్లోకం వినే భాగవత గ్రంథాన్ని ఆయన పొందేడు వ్యాసం దగ్గర నుంచి అని భాగవత వ్యాఖ్యాతలు చెప్తూ ఉంటారు. బర్హాపీడం నటవరవపు కర్ణయోక్కర్ణికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతించమాలాం రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోపబృందైః బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీత కీర్తి. ఎంత చక్కగా చెప్పారు చూడండి. దీన్ని మన పోతన గారు ఎంత అందంగా చెప్తారంటే, కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు కొలుప భువన మోహనమైన భ్రూవిలాసంబుతో వామభాగానత వదనమప్ప అపసవ్యకర మృదులాంగుళీ చాతురీ షడ్జధ్వనికి మర్మ సరణి చూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పదనకద్యుతి భూమి ప్రబ్బికొనగా మౌలి పింఛము కంఠదామమును మెరయ విలసిత గ్రామముగా ఒక్క వేణువందు బ్రహ్మ గాంధర్వ గీతంబు పరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు కొలుప బర్హాపీడన్నటవరవపు కర్ణయో కర్ణికారం. కొండగోగు పువ్వులు పెట్టుకున్నట్ట. ఆ పెట్టుకున్నవి ఆ చెవుల్లోంచి కిందకి వస్తున్నాయట. ఆ వస్తున్నవి ఆయన బుగ్గల్లో ప్రతిఫలిస్తున్నాయటండి, రిఫ్లెక్ట్ అవుతున్నాయట. అలాంటి గండభాగము. పైగా వామభాగానత వదనము, ఎడంవైపు ఆ తలనలా వంచాడే, ఆ వంచి వేణువు నూతున్నప్పుడు కనుబొమ్మలు కదిలిస్తున్నట్ట. భువనమోహనమైన భ్రూవిలాసంబుతో వామభాగానత వదనమప్ప. అపసవ్యకర, ఆ కుడి చేతిని కదిలిస్తూ ఉన్నాడు. అపసవ్యకర మృదులాంగుళీ చాతురీ షడ్జధ్వనికి మర్మసరణి జూప డాకాల మీద అడ్డము సాచి నిల్పిన. పాదం మీద పాదం పెట్టాడు కదా, ఆ పెట్టినప్పుడు రెండు పాదాలుకున్న గోళ్ళు యొక్క కాంతులకి బృందావనం మెరిసిపోతుందండి. ఎంత దగ్గర చెప్పారు చూడండి. పదనఖద్యుతి భూమి ప్రబ్బి కొనగా మౌళి పింఛము కంఠదామమును మెరయ వైజయంతి ఇంచమాలాం అన్నాడు అక్కడ. వైజయంతి మాల
అది వైకుంఠంలో పెట్టుకుంటాడు ఆయన, ఇక్కడ కూడా అదే. అంటే ఆయన ఆయనగానే ఉన్నాడు తప్ప మరోలా లేడు ఆయన. అందుకు ఆ మౌళిధామము మెరయ్యా. ఏ గీతం వినిపించాడు తెలుసా? బ్రహ్మగాంధర్వ గీతం, సామాన్యం కాదు అది. ఏదో లౌకికమైన గీతమా? లోకంలోనే అద్భుతమైన సంగీతం అంటే గంధర్వగానం అండి అంటాం. గంధర్వగానం మనకు తెలియదు అసలు, అది దేవగంధర్వం. మనకు మానుష గంధర్వం అని ఒకటి ఉంది, అదే తెలియదు. మనకు మానుష సంగీతమే తెలుసు కానీ మనుష్య గంధర్వం తెలియదు. ఇంకా దేవగంధర్వం దానిపైది, అది కూడా మనకు తెలియదు. ఇది బ్రహ్మగాంధర్వం, ఇంకెక్కడ మాట అండి. అంటే బ్రహ్మదేవుడి గాంధర్వం కాదు, బ్రహ్మానందమయమైన నాదము. కనుకనే ఇది మామూలు నాదం కాదండి, నాదమే వేరు. అందుకే ఆ జీవుణ్ణి లాగే ఇది. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. సాధన చేస్తున్నవాడు సిద్ధ దశలోకి వెళుతూ ఉన్నప్పటి స్థితిని వర్ణించేదే రాసపంచాధ్యాయి. 5 అధ్యాయాలు కూడా సిద్ధ దశ యొక్క ఆరంభ దశ నుంచి సిద్ధి యొక్క పూర్ణ దశ వరకు చెప్తున్నాడు. సాధనకు చెందింది కాదు, సాధన దాటాక ఆ స్థితిలో ఎలా ఉంటుంది. యోగి సాధన కోసం మనస్సు లయం చేయడం కోసం ఏదో ప్రాక్టీస్ చేయాలి. బ్రహ్మ విచారణ చేసేవాళ్ళు కూడా వేదాంత వాక్యాలని నిరంతరం శ్రవణం మననం చేస్తూ కూర్చుంటే చాలదు, నిధిధ్యాసం చేయాలి. ఆ నిధిధ్యాసం ద్వారా నిర్వికల్ప సమాధికి వెళ్ళాలి. అవునా లేదా? ఏదో ప్రాక్టీస్, అది జరిగితే కానీ జరగదు. ఏది నిర్గుణవాదులకి, ఏ వాదంలోనైనా మనస్సు లయించాలండి. బ్రహ్మం అంటే ఏమిటో అవగాహన కలిగి దాని యందు నీ మనస్సును లయింపజేయడమే అక్కడైనా జరిగేది. ఇక్కడ కూడా ఆ బ్రహ్మముని కృష్ణుని యందు, కృష్ణుడు అనబడే ఆ బ్రహ్మమునందు మనస్సును లయం చేయాలి. మనోలయం కోసం ఏదో ఒక ప్రాక్టీస్. అందుకే మంత్రజపం వచ్చింది. దానికోసం మీరు చేయగలిగితే, మంత్రం ఏంటి? శబ్దమే కదా. శబ్దం ఏంటి? నాదమే కదా. కనుక ఆ విధంగా మీరు దృష్టితో కానీ మంత్రాన్ని శ్రద్ధగా చేస్తే మంత్రం క్రమంగా నాదం యొక్క లయలోకి తీసుకువెళుతుంది. ఈ నాద లయలోకి నువ్వు లీనమైతే క్రమంగా నాదమునకు కూడా మూలమైన పరతత్వాన్ని తెలుసుకోగలవు. ఇది యోగ శాస్త్రంలో చెప్తున్న ఒక అద్భుతమైన రహస్యం. కొంతమంది విచారణ మార్గానికి యోగ మార్గం అక్కర్లేదు అంటారు, కానీ శంకర భగవత్పాదులు వారు యోగ తారావళి అనే గ్రంథం కూడా రచించారు. ఆయన ఉద్దేశం ఏంటంటే యోగముతోనే పూర్ణం కాదు, దాని నుంచి నువ్వు ఇంకా పైకి వెళ్ళాలని చెప్పాడే తప్ప వీటిని నిరసించలేదు. యోగ తారావళి అనే పుస్తకం కూడా రచించాడు మహానుభావుడు. పైగా ప్రబోధ సుధాకరంలో యోగం గురించి చెప్తూ నాదానుసంధానం అనే మాట రాశాడండి. మూలాధారజ నాదమిరుగుటే ముదమగు మోక్షమురా అన్నాడు మహానుభావుడు. ఇప్పుడైనా విన్నామా? అంతేకాదు, ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరగే అన్నాడు. ఎంత నాదానికి సంబంధించిన సైన్స్ ఉందండి ఆయన కీర్తనలో. శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస నాభి హృత్ కంఠ రసన నాసాదుల యందు శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస. ఇక్కడ నాదానుసంధానం అనే దాని గురించి శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తాం. ఇప్పుడు గోపికలకు జరిగిన మొట్టమొదటి స్టేజ్ ఏమిటి? నాదానుసంధానం. ఇది ఎప్పుడు కలుగుతుంది అది చెప్తున్నాడు. సిద్ధ్యారంభ స్థిరత, అది శంకరులు చెప్పారు ప్రబోధ సుధాకరంలో. సిద్ధి ఆరంభ స్థిరత, సిద్ధి యొక్క ఆరంభ స్థితిలో మనస్సుకు స్థిరత్వం సంక్రమిస్తుంది. ఆ స్థిరత్వంలో విశ్రమ, లౌకికమైన విషయాలు ఇక పట్టని విశ్రామ స్థితి. అప్పుడు విశ్వాస బీజ, ఇది చాలా ముఖ్యం చెప్పాడు. విశ్వాస బీజ అంటే ఈ మార్గము సరి అయినది ముక్తికి అని నిశ్చయం అప్పుడు వస్తుంది విశ్వాస బీజ. అలాంటి శుద్ధులైన వారికి ఉపలక్షణం హి మనసః పరమం నాదానుసంధానం. అప్పుడు మనస్సు ఈ పరమమైన నాదానుసంధానంలోకి ఉంటుంది. ఈ నాదానుసంధానం ఎలా జరుగుతుందంటే, యావత్ క్షణం క్షణార్థం స్వరూప పరిచింతనం క్రియతే. నువ్వు క్షణం కానీ క్షణంలో అర్థం కానీ స్వరూపాన్ని చింతన చేయగలిగితే, స్వరూపాన్ని, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే, ఆత్మతత్వాన్ని నువ్వు క్షణంలో క్షణమైనా అనుసంధానం చేయగలిగితే అప్పుడు వినబడుతుంది. అంటే అది వినబడలేదంటే ఇక జరగలేదనే కదా, అది అప్పుడు వస్తుంది. తావత్ ఆ స్థితిలో నువ్వు ఆ పరమాత్మతో కొద్దిసేపు అనుసంధానం జరిగినా దక్షిణ కర్ణే త్వనాహత శ్రూయతే శబ్ద. దక్షిణ కర్ణం వైపు నుంచి నీకు ఒక దివ్యనాదం వినబడుతుందట. ఆ నాదం వినబడినప్పుడు ఇంకా సిద్ధ్యారంభం అని అర్థంట. సిద్ధ్యారంభం, సిద్ధి కాదు, నాదం వీళ్ళకి వినబడ్డం సిద్ధ్యారంభం అండి. ఆ నాదాన్ని పట్టుకుని ఇక్కడికి వచ్చారు, ఇది సెకండ్ స్టేజ్. ఎందుకంటే నాద మూలాన్ని ఇప్పుడు చూడబోతున్నారు కనుక అది సెకండ్ స్టేజ్. కనుక యోగానికి రాసలీలకు ఉన్న రిలేషన్ మీకు తెలియడం కోసం ఇది చెప్తున్నాం. అంతేగాని కృష్ణుడు వినిపించగానే వీళ్ళందరూ వచ్చారు రాసలీలు చేశారు, ఇది కాదు రాసలీలు అంటే. అసలైన రాసలీలు అంటే ఇది అని తెలిస్తే రాసలీల అనే మాటని ఎలా వాడాలో ఇకనైనా మనం తెలుసుకుంటాం. అంత గట్టి విషయం అండి రాసలీలు అంటే, సామాన్యం కాదు. ఇదంతా యోగం 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 యోగం, గుర్తుపెట్టుకోండి. కనుకని ఇక్కడ ఎంత ఖచ్చితంగా అతికిందో చూడండి ఈ నాదానుసంధానం అనే దానికి. ఆ నాదం ఎలా ఉంటుంది
చెప్తారా? నాదం వినబడుతుంది అంటారు కదండి, నాదం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో చెప్తే నాదానుసంధానం ఎలా అవుతుందండి? నువ్వు వినే వాటిలా ఉండదు, అదొక్కటే తెలుసుకోవాల్సింది. ఎలా ఉంటుంది అంటే నువ్వు వినే వాటిలో ఉండదు. దానికి శంకరులు ఎంత అందంగా చెప్పారంటే, భేరీ మృదంగ శంఖాద్యాహత నాదే మన క్షణం రమతే కిం పునరనాహతేస్మిన్ మధుమధురే అఖండితే స్వచ్ఛే. నువ్వు లోకంలో అద్భుతమైన వేణునాదం విన్నా, ఎవడైనా చక్కగా మృదంగం మ్రోగించినా, చక్క శంఖనాదం చేసినా వెంటనే నీ మనస్సు ఆ క్షణం అందులో లయమైపోతుందా లేదా? అందుకు మనహ క్షణం రమతే, ఆ క్షణం రమిస్తాం. మనం అనుకుంటాం సంగీతం విని తలూపుతున్నామని. వాళ్ళందరూ సంగీత రసికులు కారు. సంగీతం విని కూడా తన్మయం చెందగలిగే వాళ్ళు అతి తక్కువ మంది అండి. శాస్త్రసిద్ధమైన స్వరసహితమైన శృతిలయబద్ధమైన ఒక సామవేద జనితమైన, అందుకే సంగీతం అంటే ఏం చెప్పాడు అది త్యాగరాజ స్వామి వారు? సామవేద సారం వారం వారం నాద తనుమనిషం శంకరం అన్నాడు. వేదజనితమైన సంగీతం కనుకనే సీతావర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా అన్నాడు మహానుభావుడు. ఎంత చక్కగా చెప్పాడు. సంగీత జ్ఞానం రాసి పెట్టాలన్నాడు. అది కానీ ఉంటేనా ముక్తి తప్పదు, తప్పకుండా వస్తుంది. ఈ మాట త్యాగరాజన్ అనకముందే యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్ష మార్గం నిగచ్చతి. ఇది యాజ్ఞవల్క్యుడు చెప్పినటువంటి మాట. లీనం అవ్వాలంటే చెప్తున్నాను ఇక్కడ, ఆ నాదంలోకి పట్టుకోగలగాలి. అలా వెళితే మనహ క్షణం రమతే, అలా బయట వినబడేటువంటి ఒక నాదంలోనే నీ మనసు క్షణం సేపు రమించి లీనమవుతున్నదే. మరి కిం పునః అనాహితే అస్మిన్, ఈ అనాహత నాదం విన్నప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుంది ఇంక చెప్పాలా అన్నాడు. ఇక్కడ ఎంత చక్కటి మాట చెప్పాడు. బయట వినబడే నాదానికి ఆహత నాదం అని పేరు, ఈ లోపల వినబడే నాదానికి అనాహత నాదం అని పేరు. ఆహతం అంటే కొట్టుట, మరి ఒక వస్తు సంయోగం చేత వినబడే నాదం ఆహతం, ఇతర వస్తువు యొక్క అవసరం లేకుండా వినబడే నాదం అనాహతం. ఈ అనాహత నాదం వినబడుతుంది. ఇదే శబ్ద బ్రహ్మోపాసనలో శాస్త్రం చాలా చాలా చెప్పింది. ప్రస్తుతానికి ఎంత అవసరం అంతే నేను తీసుకుంటున్నాను, కృష్ణుడు వేణువుగా అర్థం అవడం కోసం. కిం పునః అనాహితేస్మిన్ మధుమధురే అఖండితే స్వచ్ఛే. ఆ నాదం ఎలా ఉంటుందంటే మధుమధురంట. ఏమంటే మధురం ఒక్కసారి చెప్తే చాలుగా, మధుమధురం ఎందుకు అంటే నువ్వు ఎన్నో మాధుర్యాలు అనుకుంటున్నావే, ఎన్ని మాధుర్యాలు చెప్పినా దానికి పైనే ఉంటుంది తప్ప దీనితో సమానమైనది ఏమీ లేదు. అందుకే మధురే, మధువులకే మధువని. అఖండితే, దానికి ఎక్కడ బ్రేక్ లేదుటండి. మన ఇంత పాట వెనక ఇంకా ఆపుదామా? ఎంత ఆకర్షణీయమైనా దానికి ఒక లిమిట్ ఉంది మనకి. కానీ ఇక్కడ అఖండితమద, ఆగదు. పైగా స్వచ్ఛం, నిర్మలంట. అలాంటి నాదం వినబడుతుంది. అది వినబడినప్పుడు ఏమవుతుందంటే చిత్తం విషయోపరమాచ్యత యథాయాతి నైశ్చల్యం వేణోరవ దీర్ఘతరస్తథా తథా శ్రీయతే నాద. ఈ మనస్సు అప్పటికే ఒక పక్వ దశ గడిపోయింది కదా సాధన చేసే చిత్తము. ఆ వెళ్ళినప్పుడు విషయోపరమ, ఇంకా విషయములు క్రమక్రమంగా మొత్తం వదిలేస్తున్నాయి. ఆ వదిలేసి ఇంకా నిశ్చల స్థితిని పొందుతుంటే మనస్సు ఆ నాదం వింటున్నంతసేపు నిశ్చల స్థితిని పొందుతూ ఉంటుంది. ఇది నిశ్చల స్థితి పొందుతున్నంతసేపు ఆ నాదం కంటిన్యూగా వినబడుతుందిట. కంటిన్యూగా వినబడుతుంది అన్నప్పుడు ఎలాగా అంటే మనకు ఉపమానం చెప్పాలి. ఉపమానం చెప్పాలి అంటే మనకు పరిచయం ఉన్న వాటితోనే చెప్పాలి. పరిచయం లేని వాడితో చెప్తామండి? నాకు అమ్మవారు కనబడ్డారండి, ఎలా ఉన్నారంటే ఎర్రగా ఉంటారు. ఎలాంటి ఎరుపు అండి అని మీరు వెంటనే అడుగుతారు. అమ్మవారి ఎరుపు ఎలా ఉంటుందో లోకంలో అలాంటి వస్తువు ఉందా చెప్పాలంటే? కానీ మీకు చెప్పడం కోసం ఏం చెప్పాలంటే మందార పువ్వులా ఉందండి, దాడి మీ కుసుమప్రభ అని చెప్పాలి. ఎందుకంటే మనకు పరిచయం ఇవి కనుక చెప్పాలి. కానీ ఇలాంటి ఎరుపు కాదు అది. కానీ కొంతమేరకు ఊహించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక పరిచయం ఉన్నవే చెప్పుకుంటాం. అలాగా ఆ అఖండిత నాదం ఎలా ఉంటుందంటే ఏ ఉపమానం వాడాడో జాగ్రత్తగా చూడండి. వేణోరివ దీర్ఘతరహ అక్కడ పెట్టాడు. వేణువు వలె అది దీర్ఘతరంగా ఉంటుంది. తథా తథా శ్రూయతే నాదః. ఆ నాదం అలా వినపడగా వినపడగా ఏమవుతుందంటే ఈ మనస్సు నాదాభ్యంతర్వర్తి జ్యోతి యద్వర్తతే రుచిరం. ఆ నాద మధ్యంలో ఒక పరంజ్యోతి ఉంటుంది. దీన్నే నాద మధ్యే సదాశివ అని నాదశాస్త్రంలో చెప్తున్నారు. అక్కడ సదాశివుడన్నా ఇక్కడ కృష్ణుడన్నా జ్యోతిర్లింగం అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. నాదాభ్యంతర్వర్తి జ్యోతి యద్వర్తతే చిరం తత్ర మనోలీనంచేత్. ఇప్పుడు నీ మనస్సు నాదంలో లీనమైంది కదా, అనాహత నాదంలో. విషయాలన్నీ విడిచిపెట్టి నాదంలో లీనమైపోయింది. నాదంలో లీనమయ్యాక క్రమంగా నాద మధ్యే, నాదంలో మధ్యలో ఉంటాట. మధ్యలో ఉండేటువంటి అర్థం ఏంటండి? మీరు ఒక దీపం వెలిగిస్తే దీపం చుట్టూ కాంతి మండలం ఉంటుంది. దీపం ఎక్కడుంది? కాంతి మండలం మధ్యలో ఉంది. అంటే అదే మూలం అని అర్థం అనమాట. అదేవిధంగా నాద మధ్యే ఉన్నది ఏది? జ్యోతి చిరం, సనాతనమైన జ్యోతి ఉన్నది. తత్ర మనోలీనం చేత్, అందులో నీ మనస్సు లీనమైపోతే
నపునః సంసార బంధాయ, మళ్ళీ వాడు సంసార బంధనంలోకి వెళ్ళడు. కనుకనే యోగంలో ఎన్నెన్నో లయ సాధనలు చెప్పాడు గాని అన్ని లయ సాధనలు గొప్పవే కావచ్చు గాని ఎంతకంటే గొప్ప లయ సాధన మరొకటి లేదు అని పరమానందానుభవాత్ సుచిరం నాదానుసంధానాత్ శ్రేష్ఠశ్చిత్తం యోయం సత్స్వత్ అన్యలయేష్వనేకేషు. అనేకమైన లయ యోగాలు ఉన్నాయి మనకి శాస్త్రంలో. లయయోగం ఇది పెద్ద అద్భుతమైన ప్రక్రియలండి యోగ శాస్త్రంలో. లయ యోగాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ నాదలయ యోగమే అన్నిటికంటే గొప్పది అని శంకర భగవత్పాదుల వారు తీర్మానించి చెప్పారు. ఇక్కడ లయ యోగం కోసమే మనకి అనేక సాధనలు ఉన్నాయి శాస్త్రంలో, కానీ నాదలయ యోగం కంటే గొప్పది మరొకట్లేదు అని నాదానుసంధానం అంటే ఇంత విషయం చెప్పాడండి. నాదం ద్వారా నాద మూలమైన జ్యోతిని చేరితే వాడు మరి పుట్టడు. ఇప్పుడు నాదం ద్వారా వీళ్ళు దేన్ని చూస్తున్నారు? నాద మధ్యను జ్యోతిని చూస్తున్నారు. ఎంత నాదం రావడానికి మూలమేవుడు ఆయన. ఆయన్ని చూసే జ్యోతిని చూశారు కదా, ఇంకా నాదం పోయి నాదమూలమైన జ్యోతిని చూశారు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి నపునః సంసార బంధాయ, వాళ్ళకి మరి సంసార బంధనం లేదు. ఎలా ఉండదో తర్వాత కథలోకి వెళ్ళాలి. మొత్తానికి ఇప్పుడు అర్థమైంది కదా నాదానుసంధానం అంటే. నాదానుసంధానానికి వేణు వినిపించడానికి ఉన్న అనుబంధం ఇప్పుడు తెలియాలి. ఇది యోగపరంగా. ఇంత యోగము గోళా లేనప్పుడు కృష్ణుడు నాదం చేశాడు, గోపికలు ఆనందంగా వెళ్ళారు అనుకుని భక్తితో అనుకుంటే బాధ లేదు. అదే ఇక్కడ ఉన్నది. కానీ దానిలో ఉన్న యోగ రహస్యం చెప్పడం వల్ల ఈ విషయంపై మరింత విలువ మనకి తెలుస్తుంది, అంతరార్థం తెలుస్తున్న కొద్దీ గౌరవం పెరుగుతుంది. మొత్తానికి నాదానుసంధానం అనే విషయాన్ని ఇంత అద్భుతంగా చెప్పాడు. ఆ నాదాన్ని వినిపిస్తున్నటువంటి స్వామి యొక్క ముగ్ధమోహనమైన మూర్తిని మనం ఇప్పుడు ధ్యానంలోకి తెచ్చుకుంటున్నాం. అందుకే శంకర భగవత్పాదులు వారు ఏం చెప్తారంటే ధ్యాన విధి అని ఒక విషయం రాశాడు ఆయన. ఎలా ధ్యానించాలి అన్నప్పుడు మనస్సును క్రమంగా యమనియమాదుల ద్వారా సాధనలోకి తెచ్చి ఏకాగ్రంగా నిలిపి ధ్యానించవలసిన మూర్తి ఎలా ఉండాలో చెప్తున్నాడు. యమునా తట నికట స్థిత బృందావన కాననే మహారమ్యే కల్పద్రుమతల భూమౌ చరణం చరణోపరిస్థాప్య తిష్టంతం, అలా నిలబడ్డ ఘననీలం స్వతేజసా భాసయంతమిహ విశ్వం. అది కూడా తెలుసుకోవాలి. శంకరులు కదా ఇలాంటి మాటలు వేస్తారు. ఆ కనబడుతున్న నీలమోహనుడు స్వతేజసా భాసయంతమిహ విశ్వం, ఆయన ఈ సమస్త విశ్వాన్ని తన యొక్క తేజస్సుతో ప్రకాశింపజేస్తున్నవాడు అని తెలుసుకో. సమస్త విశ్వానికి తేజస్సునిచ్చేవాడు. పీతాంబర పరిధానం చందన కర్పూర లిప్త సర్వాంగం, ఇంకా చాలా చాలా ఉందిలేండి. అలా వర్ణనంతా చేశారు. మొత్తానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే యోగులు ప్రామాణికంగా చూపించే ధ్యాన ప్రక్రియలో ఈ వేణుమోహన మూర్తిని చూపిస్తున్నారు. అలా వృక్షమూలంలో ఉన్న స్వామిని ధ్యానించాలి. అధరే వినివేశ్య వంశనాళం వివరాణ్యస్య సలీల మంగుళీభి ముహురంతరయన్ ముహుర్వివృణత్వత్ మధురంగాయతి మాధవో వనాంతే. ముహురంతరయన్ ముహుర్ విరుణ్వత్ మధురం గాయతి మాధవో వనాంతే. మధురంగా గానం చేస్తున్నట్ట మాధవుడు వనాంతంలో. అంటే ఏమిటి? వనాంతము, వనం సంభక్తం అనే ధాతు ప్రకారంగా చేరవలసిన చోటు అని అర్థం అండి వనానికి. కనుక బృందావనం చేరారు అంటే ఎక్కడికి చేరాలి అక్కడికి చేరారు. ఏది చేరితే మరో చోటుకి వెళ్ళక్కర్లేదో ఆ చోటు. అందుకే మధురం గాయతి మాధవో వనాంతే, అక్కడ అది అంతమే, అది అక్కడ గానం చేస్తున్నట్ట. ఈ మధురం గాయతి అనగానే మనకి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన గుర్తు రావాలి. గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి పుష్ప సుగంధ సుమలయ సమీరే మునిజన సేవిత యమునా తీరే గాయతి వనమాలి తులసీదామ విభూషణహారి జలజ భవస్తుత సద్గుణశాలి గాయతి వనమాలి. అలా అద్భుతంగా గానం చేస్తున్నటువంటి వేణునాద మోహనమూర్తిని ఇక్కడ మనం దర్శిస్తున్నాం. లోకానున్ముదయన్ శృతీన్ ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ పశూన్ వివసయన్ గోబృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాద శిశోహో. ఆ బాలకృష్ణ యొక్క వంశీనినాదము లోకాన్ ఉన్ముదయన్, సమస్త లోకాల్ని పరవశింపజేస్తున్నాయి. శృతీన్ ముఖరయన్, వేదముల్ని ధ్వనింపజేస్తూ ఉన్నాయి. క్షోణీరుహాన్ హర్షయన్, చెట్లను పులకింపజేస్తూ చిగురింపజేస్తూ కుసుమింపజేస్తూ ఫలింపజేస్తున్నాయి. శైలాన్ విద్రవయన్, రాళ్లని కరిగిస్తున్నాయి. మోడులు చిగురుస్తున్నాయి, రాళ్లు కరుగుతున్నాయి. పశూన్ వివసయన్, పశువులు వివసమైపోతున్నాయట. గోపికలకు ఇది పిక్చర్ కనబడుతోందండి. అప్పుడే గడ్డి కొరికినటువంటి లేడీ వేణునాదం వినమంటే తలెత్తింది. ఆ గడ్డి పరకలు నోట్లోనే ఉన్నాయట. పోనీ వింటూ మింగేద్దామలే అని కృష్ణ వేణుగానం వింటూ జంతువులు గడ్డి కూడా కొరకకుండా చూస్తున్నాయట అక్కడ. అలా ఉన్నాయి. పశువున్ వివసయన్,
వాటి వివసత్వం ఎంతో సుఖయోగిందులు మరొక చోట చెప్తారండి. ఈ ఆవులు ఈయన పొద్దున్న ఇక్కడ మేతకు తీసుకెళ్లి వేణునాదం మొదలెట్టుగానే మేత మానేసి కూర్చునేట. ఆయన ఏమనుకున్నాడు, గడ్డి తింటూ ఉంటే నా పాట వింటాయి అనుకున్నాడు, కానీ మానేసి పాట విన్నాయి. ఇలా సాయంత్రం వరకు అదే. మరి రోజు కచేరీ వినొచ్చేస్తుంటే ఫుడ్ ఎలాంటి వాటికి. అందుకు ఏం చేశారంటే కృష్ణ పరమాత్మ తన చేత్తో వాటి వెన్ను నిమిరెట్టండి. ఆ వెన్ను నిమరగానే ఆ చేతి యొక్క అమృత శక్తికి, వేణువు యొక్క అమృత శక్తికి వాటికి తిండి వల్ల రావలసిన పుష్టి కంటే పుష్టి వచ్చింది వాటికి. ఎందుకంటే ఆయన అమృత స్వరూపుడు, ఆయన స్పర్శ అమృతం, వేణువు అమృతం, ఆయన రూపం అమృతం, ఆయన నామం అమృతం, అమృతం 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 కృష్ణుడు. ఆయన అమృతం. శ్రవణ మనోనయన అమృతావతార, అమృతావతారం కదని మహానుభావుడు. అందుకు ఆ విధంగా పశూన్ వివసయన్ గోబృందం ఆనందయన్ గోపాన్ సంభ్రమయన్, గోపకులు ఆహా ఆహా అని ఆశ్చర్యపోతున్నట్ట, ముళ్ళు ముడుచుకుపోతున్నట్ట. ఇదేంటండి ముడుచుకుపోవడం అంటే అర్థం ఏంటి? ఆ వేణు వింటూనే అంతర్ముఖులైపోయారు. ఇందాక గోపికా యోగులు కొందరు ఇళ్లలో ఉండి ఎలా వెళ్ళిపోయారు అలాగ. మునీన్ముఖులయన్ సప్తస్వరాన్ జృంభయన్, సప్తస్వరములకు మూలమది. అంతేకాదు సప్తస్వరములకు మూలమైన ఓంకారానికి కూడా మూలమది. ఓంకారార్థముదీరయన్, ఓంకారార్థాన్ని చెప్తుందిట. ఈ మాట చివరిగా చెప్పాడు లీలాసుకుడు. ఎంత గొప్ప మాట అండి. విజయతే వంశీనినాద శిశోహో మందం మందం మధుర నినదం. అవునా లేదా? అలాంటి మందమందంగా వీస్తున్న మధుర నినదం అది. పైగా అది అస్ఫుట ధ్వని. అది ఎలా ఉంది అంటే వర్ణించడం. అందులో ధ్వని మాత్రమే కాదు, పలుకులున్నాయట. మనకు తెలియదు అది. గోపికలు ఎలా కదిలేరంటే ఆ గోపికలను పేరు పెట్టి పిలిచినట్టు పిలిచిందండి వేణువు. స్వామికి గోపికలకి మధ్య గొప్ప దూత ఆ వేణువు. ఎంత గొప్ప దూత! అందుకే వాళ్ళకి ఆ వేణువు అంటే చాలా గౌరవం. వేణువు గురువుగారు. స్వామికి కూడా ఒక మాట చెప్తాడు, ఇది అందరికీ జ్ఞానం ఉపదేశం చేసే గురువు. అలాంటి గురువుని జాగ్రత్తగా చూడాలని తన పెదవి అనే మంచి సింహాసనం మీద పెట్టి, తన యొక్క కుండలాలనే 2 దీపాలు పెట్టి, తన ఊపిరితో సేవ చేస్తాడు. ఎంత గొప్పగా చెప్పారండి. ఎందుకంటే ఆ వేణువు సాక్షాత్ రుద్రస్వరూపం అని మన కృష్ణోపనిషత్తు చెప్తూ ఉన్నది మరి ఒక రహస్యం. మొత్తానికి ఆ దివ్యనాథం వినగానే వీళ్ళందరూ ఇలాగా కదిలి వచ్చారు కదా. అందులో పిలుపులున్నాయట. నిన్ను పిలిచాడు, నువ్వు ఎందుకు వచ్చావు? నన్ను పిలిచాడు వేణువులో. నీకు వినబడిందా? నాకే వినబడింది. అది అనమాట. నాకే వినబడింది. నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు. ఈ రహస్యం పట్టుకున్నాడండి ఎవడు? జయదేవుడు. నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు. అది ఆ వేణునాథం. ఆ వేణునాదం అంటే వీళ్ళు ఎంత పులకించిపోతారంటే ఈ వేణునాదం మహిమ తెలిసి వాళ్ళకి. వీళ్ళు చూస్తుంటేనే మోడులు చిగురించిపోయాయి. వీళ్ళు చూస్తుంటేనే తాపాలు ఆరిపోయాయి. వేణునాదం అంటే తాపం పోతుంది, మన మనస్సులో ఉన్న తాపత్రయాలు పోతాయట. అందుకు ఒక గోపిక ఒక మాట చెప్పిందట, బాగుంది నీ వేణునాదం, కానీ ఎప్పుడు పెడితే అప్పుడు చేసి పిలుస్తూ ఉన్నావు, ఇదేనా బాగుందా? కనుక మురహర రంధన సమయే మాకురు మురళీరవం మధురం నీరస మేధో రసతం కృషానురప్యేతి కృషత్వం. ఒక గోపిక అంటోందిట ఏమనంటే, ఓ కృష్ణ నువ్వు వేణువు మోగించు కానీ వంట వండుకునేటప్పుడు మాత్రం మోగించకండి. ఎందుకంటే చాలా చిక్కు, మేము వంట వండుకోవాలని తినలేం. మాకు తిండి లేకుండా చేస్తున్నావయ్యా. తిండి అంటే కర్మఫలం లేకుండా చేస్తున్నాడు. అది అర్థం మొత్తానికి. అది ఆ తిండి పోవాలండి మనకి. సరే, మొత్తానికి ఈయన ఏం చేస్తున్నాడంటే, వంట వండుకోవాలంటే మాకు ఎండు కర్రలు తెచ్చి మంట పెడతాం. నీ వేణువు వినగానే తాపాలు పోతాయి కనుక మంట ఆరిపోతుంది. మోడులు చిగురుస్తాయి కనుక ఎండుకర్రలన్నీ చిగురించడం మొదలెట్టాయి. ఇంకేం మేము వండుకుంటామన్నారండి. ఎంత జగ్గా చెప్పిందో చూడండి. కనుక వద్దు బాబు నీ వేణునాదం. వద్దు బాబు అంటే కావాలి బాబు అని అర్థం. ఇంకేం కాదు. భరించలేవయ్యా ఆనందాన్ని అంటే ఇంకా కావాలని అర్థం. మొత్తానికి ఆ వేణువు గురించి చెప్తూ ఉంటే దానికే చాలా ఉంటుంది. ముఖ్యంగా మనకి భాగవతంలో గోపికలు పలికిన గీతలు వస్తాయండి. ఇవి 4 గీతలు ఉన్నాయి. మనం ఒక్క గోపికా గీతలు అంటారు, కొందరు భ్రమగీతలు అంటారు. ఇంకో 2 రహస్య గీతలు ఉన్నాయి. ఒకటి వేణుగీతం, ఇంకోటి యుగళ గీతం. వేణుగీతం, యుగళ గీతం. వేణుగీతం అంటే శరద్రాత్రిలో కృష్ణుడు వేణువు మోగించినప్పుడు వచ్చి పరవశించిపోయి వాళ్ళు ఆహా ఓహో అంటారు, అది వేణుగీతం. అప్పుడు కృష్ణుణ్ణి వేణువుని వర్ణిస్తారు గోపికలు. అంటే మాకు వేణుతత్వం ఎంత తెలుసు అనేది వాళ్ళు చెప్తారు. అక్కడ వేణుతత్వం వాళ్ళకి బాగా తెలుసు, ఆ నాదతత్వం తెలుసు. అక్కడే కనిపిస్తుంది వాళ్ళకి. చూసావా ఈ చెట్టు మీద పక్షి ఎలా ఉందో? ఆ కళ్ళు మూసుకు కూర్చుందని నిద్రపోతుందా? మళ్ళాగే ఆ వేణునాదం విని ఆ మోగిస్తున్న వాడిని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాడో అనుకుని ఈ చూపుల్లోంచి ఆయన రూపం లాక్కుని గుండెలో పెట్టుకుందిట. మళ్ళీ అలా కళ్ళు తెరిచి చూస్తే బయటకు వచ్చేస్తాడని కళ్ళు మూసేసుకుందిటండి. ఎంత చక్కటి భావం చెప్పారండి. అలాగా మునిజనాకారంబులన్ భామిని, ఒక మునిజనుల్లా ఉండిపోయి చూసావు ఇవన్నీ కూడా అని అన్నారు. వాళ్ళకి వేణు తత్వం తెలుసు. ఇదిగుదిగో ఆ పైన చూడు ఎలా ఉన్నారు, దేవతలు నిలబడి చూస్తున్నారు.
మనమెంత ఆయన వేణువుని చూసి పరవశించి వచ్చామంటే ఇది మనకే ప్రత్యేకమా? ప్రపంచమంతా కరిగిపోతుంటే మనం కరగకపోతే తప్పు, కానీ కరిగితే తప్పే ఉందన్నట్ట. ఇలా వాళ్ళకి ఆ వేణునాద మహిమ వాళ్ళకి మాత్రమే గోచరించింది. అప్పటి నుంచి ఈయన పట్ల వాళ్ళకి తీవ్ర, అప్పుడు కూడా వేణువే లాగింది ఈయన్ని, ఇప్పుడు అదే లాగింది. అప్పుడు సాధనకి లాగింది, ఇప్పుడు సిద్ధికి లాగింది. రెండిటికి అది తేడా. వేణుగీతం, యుగళ గీతం. వేణుగీతం అంటే శరద్రాత్రిలో కృష్ణుడు వేణువు మోగించినప్పుడు వచ్చి పరవశించిపోయి వాళ్ళు ఆహా ఓహో అంటారు, అది వేణుగీతం. అప్పుడు కృష్ణుణ్ణి వేణువుని వర్ణిస్తారు గోపికలు. అంటే మాకు వేణుతత్వం ఎంత తెలుసు అనేది వాళ్ళు చెప్తారు. అక్కడ వేణుతత్వం వాళ్ళకి బాగా తెలుసు, ఆ నాదతత్వం తెలుసు, అక్కడే కనిపిస్తుంది వాళ్ళకి. చూసావా ఈ చెట్టు మీద పక్షి ఎలా ఉందో, ఆ కళ్ళు మూసుకు కూర్చుంది, కళ్ళు మూసుకు కూర్చుందని నిద్రపోతుందా? మళ్ళాగే ఆ వేణునాదం విని ఆ మోగిస్తున్న వాడిని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాడో అనుకుని ఈ చూపుల్లోంచి ఆయన రూపం లాక్కుని గుండెలో పెట్టుకుందిట. మళ్ళీ అలా కళ్ళు తెరిచి చూస్తే బయటకు వచ్చేస్తాడని కళ్ళు మూసేసుకుందిటండి. ఎంత చక్కటి భావం చెప్పారండి. అలాగా మునిజనాకారంబులన్ భామిని, ఒక మునిజనుల్లా ఉండిపోయి చూసావు ఇవన్నీ కూడా అని అన్నారు. వాళ్ళకి వేణు తత్వం తెలుసు. ఇదిగుదిగో ఆ పైన చూడు ఎలా ఉన్నారు, దేవతలు నిలబడి చూస్తున్నారు. మనమెంత ఆయన వేణువుని చూసి పరవశించి వచ్చామంటే ఇది మనకే ప్రత్యేకమా? ప్రపంచమంతా కరిగిపోతుంటే మనం కరగకపోతే తప్పు, కానీ కరిగితే తప్పే ఉందన్నట్ట. ఇలా వాళ్ళకి ఆ వేణునాద మహిమ వాళ్ళకి మాత్రమే గోచరించింది. అప్పటి నుంచి ఈయన పట్ల వాళ్ళకి తీవ్ర, అప్పుడు కూడా వేణువే లాగింది ఈయన్ని, ఇప్పుడు అదే లాగింది. అప్పుడు సాధనకి లాగింది, ఇప్పుడు సిద్ధికి లాగింది. రెండిటికి అది తేడా. తర్వాత అధ్యాయాల్లో మళ్ళీ యుగళ గీతం వస్తుంది. అంటే అవి డ్యూట్స్ లాగనమాట, కప్లెట్స్. రెండు శ్లోకాలు కలిపి ఒక కప్లెట్ కింద తీసుకొచ్చి అలా యుగళ గీతం అనే పేరుతో గోపికలందరూ యశోత్త చెప్తారు. మీ వాడు ఏమనుకున్నావు, అబ్బా ఆ వేణువు మోగిస్తున్నప్పుడు ఎంత బాగుంటాడంటే అదండి యుగళ గీతం. ఒకటి రెండు చెప్పుకుందాం. బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీసుత పదాంబుజ లబ్ధ లక్ష్మి. అమ్మా, ఈ బృందావనానికి గొప్ప కీర్తి ఐశ్వర్యం వచ్చింది. ఎందువల్ల అనుకున్నావు? మీ అబ్బాయి అక్కడ పాదం పెట్టడం చేత. అంతే, మీ అబ్బాయి అక్కడ పాదం పెట్టడం చేతనే పదాంబుజ లబ్ధ లక్ష్మి బృందావనం, బృందావనానికి శోభ వచ్చింది. పైగా వేణు మోగిస్తున్నప్పుడు వామ బాహుకృత వామ కపోలో వల్గిత భ్రూరధరార్పిత వేణు కోమలాంగుళిభిరాశ్రిత మార్గం గోప్యయీరయతి యత్ర ముకుంద వ్యోమయాన వనితా సహ సిద్ధైర్విస్మితస్తదుపధార్య సలజ్జా కామమార్గణ సమర్పిత చిత్తా కస్మలం యయు అపస్మృత వీర్య. పైన ఉన్నటువంటి వ్యోమయానంలో వచ్చినటువంటి దేవతలందరూ ఆ పైన వేణునాదం విని మూర్ఛితులై పడిపోతున్నారు. అంతేకాదు యమునిలా పరిగెడుతూ వెళ్ళిపోతున్నది, ఈ వేణునాదం వింటూ వెనక్కి వస్తుందట. తర్హి భగ్నగతయస్సరితో వై, చాలా చిత్రం అది. ఆ వెళ్ళిపోతే దాటిపోతాం కదా, దాటిపోకూడదని వెనక్కి వస్తుందట. ఎక్కడైనా నది రివర్స్లో రావడం కనిపిస్తుందా? ఇక్కడ కనబడుతుంది యమునా నది. అది అంటున్నారు ఇక్కడ. ఆ వెనక్కి అలా వస్తున్నప్పుడు ఆ వేగానికి, వెళుతున్న మహావేగం వెనక్కి రావడం వల్ల అదేమవుతుందంటే ఆ తరంగాలు నేలకి కొట్టుకుంటున్నాయి గట్టిగా, ఆ కొట్టుకుంటున్నాయి. పైగా అది చూస్తూ ఉంటే మాకేమనిపిస్తుందంటే ఆ యమునా నది పుత్రోత్సాహంతో పొంగిపోతుంది అనిపిస్తుంది. ఏమిటయ్యా పుత్రోత్సాహం అంటే, నా నీటి వల్ల పెరిగిన వెదురు పొదలోని వెదురు మొక్కే కదా కృష్ణుడి యొక్క పెదవిపై కూర్చుంది అని ముఖ్యం. యమునా నది యొక్క సంతోషం. అంతేకాదు వివిధ గోపచరణేషు విదగ్ధో వేణు వాద్య వృధా నిజ శిక్షా. ఆయన అసలు మిగిలిన గోపబాలులతో ఆడుతూ వాళ్ళందరికీ వేణువులు మోగించిన అలవాటే, అలాగే తీశాడు. కానీ ఆ వేణువుకి వేణుకి సంబంధం లేదు. ఆ వేణువులు ఏం మోగిస్తాడో ఎవరికీ తెలియదండి. మొత్తానికి అది తీసి మోగిస్తూ ఉంటే పైన మ్యూజిషియన్స్ అందరూ వచ్చి కూర్చున్నట్టు పైన. ఎందుకంటే గొప్ప సింగర్ పాడుతూ ఉంటే అప్పుడు సంగీత విద్వాంసులు అందరూ వెళతారు. ఎందుకంటే మెలకువలు నేర్చుకోవడానికి, అందులో మరింత నేర్చుకుందామని. అలాగే పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు వచ్చి కూర్చున్నట్ట. వాళ్ళు ఎవరు? తవ సుతస్సతి యదాధర బింబే దత్తవేణు రణయత్ స్వరజాతి. అమ్మా, మీ అబ్బాయి గారు వేణువు మోగిస్తూ ఉంటే సవనసస్తదుపధార్య సురేషాహ శక్ర సర్వ పరమేష్ఠి పురోగాహ. శివుడు, ఇంద్రుడు, బ్రహ్మ వీళ్ళందరూ మ్యూజిషియన్స్, గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు. వీళ్ళందరూ పైన కూర్చుని ఏమిటా ఇందులో ఆయన చూపిస్తున్న మెలకువలని తెలుసుకుందామని కూర్చుంటారట. కవయ ఆనత కంధర చిత్తాహ కస్బలం యయురనిశ్చిత తత్వాహ. ఇందులో ఈయన ఏం మెలకు చూపించాడో పట్టుకోవాలని కూర్చుంటారటండి. కానీ వాళ్ళకు అంతు పట్టదట అందులో ఆయన చూపిస్తున్న మెలకువ. దాంతో ఏం చేస్తారంటే ఇదేమిటో నేర్చుకుందామని ప్రయత్నం మనకొద్దు, విని పరవశిద్దామని సెటిల్ అయిపోతారట. అక్కడ ఎంత చక్కగా చెప్పారో చూడండి ఇక్కడ. అందుకు గుణగణాన్న మనుగచ్చ హరిణ్యో గోపికా ఇవ విముక్త గృహాశాహ. ఏం మాటలండి అమ్మా, నీకు తెలుసో లేదో, లేళ్లు పరిగెత్తుకొచ్చి అలా చూసే. ఎలా అంటే వాటికి ఇళ్ళు గుర్తు రావట్లే,
గోపికలకు ఎలాగ కృష్ణుణ్ణి చూడగానే ఇళ్ళు గుర్తురావో ఈ హరిణాలకు కూడా అంతే. ఎంత చక్కగా చెప్పే చూడండి. అంటే గోపికలు ఎవరు? విముక్త గృహాశాహ. అది విడిచిపెట్టలేకే నానా జన్మలు ఎత్తుకొచ్చాం. ఏమిటి? గృహాశ విడిచిపెట్టలేక. భాగవత మొట్టమొదటి నుంచి గృహవ్రతులకు మొట్టికాయలు పెడుతూనే ఉంది. కపిలగీతలు పెట్టింది, ప్రహ్లాదుడు పెట్టాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతుల ఈ విషయ ప్రవిష్టులే ఎప్పుడు అదే. ఎంత చెప్పినా ఏమండి, మా అబ్బాయి గారండి, మా అమ్మాయి అండి, మా అల్లుడండి, మా మనవడండి, ఇదే గృహవ్రత గృహవ్రత గృహవ్రత. తప్పు కాదు, కానీ వ్రతం కూడదు. అది వచ్చింది బాధ. గృహస్థులుగా ఉంటాం తప్పదు, కానీ గృహవ్రతం ప్రమాదం. ఎక్కడికి పోయినా అదే మహా కష్టం అండి. అది ఆధ్యాత్మ మార్గానికి మహా అవరోధం. కనుక విముక్త గృహాశాహ. యోగుల వల్ల కూడా కాని పని గోపికలు చేయగలిగారు. ఆ గోపికలు చేసే పని లేళ్లు చేసేట హరిణ్యం. అందుకు గోపికా ఇవ విముక్త గృహాశాహ మందవాయురుప వాచ్యనుకూలం మానయన్మలయ జస్పర్శేన వందినస్తముపదేవ గణాయే వాద్యగీత వళ విప్పరివభృహు. ఈ విధంగా స్వామి వేణుగానం చేస్తుంటే పైన ఉన్నటువంటి గంధర్వులు వీళ్ళందరూ మురిసిపోయి ఆయన స్తుతిస్తూ ఉన్నారట. ఈ దృశ్యములన్నీ కూడా గోపికలు చూడగలిగారు. కనుకనే వేణునాద రసికుని మనం ఇక్కడ చూడగలిగాం. అలా వేణునాదం చేస్తున్నటువంటి పరమాత్మని వాళ్ళు చూశారు. అప్పుడు స్వామి అంటున్నట్ట, ఈ వచ్చిన వాళ్ళందరినీ చూశాడు. వచ్చిన వాళ్ళందరూ వచ్చారని తెలుసుకున్నాడు. అప్పుడు ఆపాడు ఆయన. ఆపి స్వాగతం ఓ మహాభాగా ప్రియం కిం కరవాణివహ. ఓ మహాత్ములారా మీకు స్వాగతం. మీకు ఏం ప్రియం చేయాలన్నాడు. ఏమిటండి పిలుపు? మహాత్ములారా, మహాభాగా అంటే మహానుభావులారా, మీకు స్వాగతం. సౌభాగ్యవతులారా. ఇంతకంటే సౌభాగ్యం ఏంటండి? పరమాత్మేపు రావడమే సౌభాగ్యం. అది ఉన్నవారు. అంతేకాదు స్వామి పలకరింపు చాలా విశేషంగా ఉంటుంది. మనం దేహాలను చూసి పలకరిస్తాం, పరమాత్మ జీవుల్ని చూసి పలకరిస్తాడు. ఇది తేడా. ఆ జీవుడి తపస్సు ఏమిటి, వాడి సంస్కారములు ఏమిటి, ఎన్నేళ్లు పరిగెత్తితే ఇక్కడికి వచ్చారు. వీళ్ళ పరుగు ఈ రాత్రితో మొదలు కాలేదండి, అనేక జన్మల నుంచి మొదలైంది. ఇప్పుడు చేరుకున్నారు ఇక్కడ. ఈ పరుగు ఇన్ని జన్మలు పరుగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తితే ఈ జన్మలో కృష్ణాంతికం వ్యయుహు, కృష్ణుని సమీపానికి చేరుకోగలిగారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఎవరు? మహానుభావులు, మహాభాగా, మహానుభావులు. అందుకు కృష్ణుడు అంతటి వాడు కూడా ఎవరిని చేరాలని వచ్చారో ఆయన గౌరవిస్తున్నాడండి వాళ్ళని. ఒక్కొక్కడిని తలుచుకుంటే వాళ్ళ జీవుణ్ణి చూస్తే అనేక జన్మలు కేవలం బ్రహ్మకామన తప్ప మరేమీ లేకుండా తప్పించిపోయిన మహాత్ములు. ఇక్కడ మాట అన్నాను, బ్రహ్మకామన. కామన అనే మాట మనం వింటూ ఉంటాం, ఈ మాట కొత్త. బ్రహ్మమును పొందాలనే తపనతో అనేక సాధనలు చేసి 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 తప్పించిపోయి ఆ బ్రహ్మమే దిగి వచ్చాడు కనుక వాళ్ళందరూ ఈ రూపాలతో దిగి వచ్చారు. బ్రహ్మాన్ని అనుభవించడానికి అనువైన దేహమును ధరించి పుట్టారు వీళ్ళు. వీళ్ళు పుట్టిందే ఆయన అనుభవించడానికి, ఇంకేం చేస్తామండి? కనుక మహానుభావులు. వీళ్ళల్లో ఉన్న గోపికలకి ఒక లక్షణాలు ఉన్నాయి. ఈ గోపికలు అర్థం కాదు. భాగవతం గోపికలను ఒకే పేరు చెప్పింది. ఎందుకంటే భాగవతం తర్కాలు రహస్యాలు చెప్పదు, అనుభూతినిస్తుందంతే. అనుభూతిని పొందేటువంటి వాళ్ళు ఈ తర్కాల జోలికి వెళ్ళరు, ఇతర శాస్త్రాల జోలికి వెళ్ళరు, దాన్ని లీనమైపోవాలి అంతే. కానీ మనం ఊరుకోంగా మనకు తర్కాలు ప్రమాణాలు చాలా కావాలి. అందుకోసం వ్యాసుడు వారి ఇతర శాస్త్ర సహాయంతో దీన్ని తెలుసుకోండి అని చెప్పారు. అందుకు ఇతర శాస్త్రముల యందు గోపికా యూథము అని ప్రత్యేకం చెప్పారు. ఇది ఒక పెద్ద వ్యూహంగా దిగొచ్చేటండి గోపికలు. ఇప్పటి వాళ్ళ వీళ్ళు అనేక జన్మల నుంచి శ్వేతద్వీప వైకుంఠంలో వేద మంత్రములన్నీ తపస్సు చేసేట పరమాత్మని చేరాలని. వేద మంత్రాలు తపస్సు చేయడం ఏంటంటే అక్షరాలు కదా అని మీరు అనుకుంటారు. మంత్రాలు అక్షరాలు కాదు, మంత్రాలు దేవతలు. అందుకే వాటికి నియమాలన్నీ ఉన్నాయి, మంత్ర చైతన్యములవి. ఆ మంత్రాలు తపస్సు చేసేట ఏమిటంటే ఎప్పుడు నీ గురించి చెప్తూ 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 ఉన్నాం కానీ నీలో కలిసిపోవాలి. అది కావాలని కొన్ని మంత్రములు తపస్సు చేసేట. తపస్సు చేస్తే స్వామి చెప్పేట, ఇలా వీళ్ళందరినీ కలుపుకోవలసిన అవతారం కూడా ఎత్తబోతున్నాను, అప్పుడు మీరు వద్దురుగానన్నట్ట. అలా కొందరు గోపికలు పుట్టారు. వీళ్ళని శృతి రూప గోపికలు అంటారు. ఇక నిత్య సిద్ధ గోపికలను మరికొంతమంది ఉన్నారు. వీళ్ళెవరు అంటే రాధాదేవితో సఖులుగా గోలోకంలో సంచరించే వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ రాధాసహితుడు అవతరిస్తున్నా అంటే వాళ్ళు కొందరు గోపికలుగా వచ్చారండి. అక్కడ కూడా రాసలీల అనుభవం పొందుదామని. కనుక వీళ్ళని నిత్య సిద్ధలు అని అంటారు. ఇక అనన్య సాధనా యోగులను కొందరుంటారు. అతను తప్ప మరొకటి మాకు లేదు అంటూ నిరంతరం అనేక జన్మల నుంచి సాధన చేస్తున్న పూర్ణ భక్తి యోగులు ఎవరైతే ఉన్నారో, ఏ పరమాత్మని వాళ్ళు చేరాలని తప్పిస్తున్నారో పరమాత్మ దిగొచ్చాడు గనక వాళ్ళని ఆ విధంగా తీసుకున్నాడు. వీళ్ళొక యోగులు. అంతేకాదు వివిధ అవతారాల్లో రకరకాల యోగులు ఉన్నట్ట. స్వామి ధన్వంతరిగా అవతరించినప్పుడు అనేక ఔషధుల్ని వాటిని ఆయన అనుగ్రహంతో చైతన్యవంతం చేశాడు. అప్పుడు ఔషధీమ తల్లులందరూ కూడా ఆ నారాయణ స్వరూపాన్ని చూసి మోహించేట. చూసారా ఆయన ఎలా వచ్చినా మోహింపజేస్తాడు. పరమాత్మను చూసి మోహించరా అండి?
ముహ్యంతి యత్ సూరయ అన్నాడు. సూర్యులైన వారు మోహపడతారు. సూర్యులు గనుక భగవన్మోహం చాలా దివ్యం. ఆ ఓషధీమ తల్లులు, ఓషధులు దేవతలు. అప్పుడు అన్నట్ట ధనవంతుడి రూపంలో నారాయణుడు కృష్ణ పరమాత్మకు వస్తాను, అప్పుడు మీరందరూ గోపికలవండి. ఆ రసాన్ని పొందాలనుకునే వాళ్ళందరికీ గోపిక జన్మలు. చూడండి, ఇదొక వ్యూహం. ఓషధీలతలు. అంతేకాదు, స్వామి రామావతారం ధరించినప్పుడు అరణ్యవాసం చేస్తూ ఉండగా అనేక మంది యోగులు, ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు, రాముడు పుట్టక ముందు నుంచి ఉన్నారు వాళ్ళందరూ కూడా, యోగులు తపిస్తూ ఆయన చూసి మోహించారట. పుంసామోహన రూపాయ, సర్వజీవుల్ని మోహింపజేసేవాడు. అలాంటి ఆయన్ని చూసి మోహితులై ఆ స్వామి, ఆ పరమాత్మతో తాదాత్మ్యానుభవాన్ని కోరుకుంటే అలా మోహించిన కొందరు ముళ్ళు ఉన్నారు. అందరు ముళ్ళు అలాంటి వాళ్ళని కాదు. వాళ్ళని ఏం చెప్పంటే, మీరు మీ అందరి కోసం నేను ఒకటి పెట్టించే అవతారం, అప్పుడు వద్దురుగాను అన్నట్ట. వీళ్ళు కొంతమంది. ఇంకొక పురాణంలో చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నాను. రామావతారంలోనే స్వామి ధర్మం కోసమై సీతా వియోగాన్ని అనుభవించవలసి వచ్చింది. ఆ సమయంలో యజ్ఞములు అనేకం చేశాడు ఆయన. యజ్ఞములు చేసిన ప్రతిసారి పత్ని స్థానంలో సువర్ణమయమైన సీతామూర్తులను పెట్టుకున్నట్టు ఆయన. అది ఉత్తర రామాయణంలో రాశాను మనకి. పురాణాల్లో చెప్తున్నాడు, ఎంత సీతామూర్తుల్ని పెట్టినా వాటిలో కూడా ఆయన ఆవాహన ఇత్యాదులన్నీ జరుగుతాయి గనక ఆ సువర్ణ సీతలందరూ కూడా ఆ రాముణ్ణి పట్టుకునేట. మేము వీళ్ళని వదలలేమని ఎన్ని సువర్ణ సీతలు యజ్ఞాలు తెరిపెట్టారు వాళ్ళందరూ. మీరందరూ గోపికల వండి అన్నట్టు, వాళ్ళు గోపికలట. ఇలా గోపికా యూథం ఒకటి ఉందండి. వీళ్ళందరూ గోపికా యూథం. అందులో కొందరు స్వకీయులు, కొందరు పరకీయులు. ఈ స్వకీయ పరకీయ అంటే ఏంటి చెప్పాను. గోపికల్లో చాలామంది కన్యలు ఉన్నారు, అంటే ఇంకా వివాహం కాని వాళ్ళు ఉన్నారు. కొందరు వివాహమైన పరమాత్మపై మోహం కలిగి ఉన్నారు. ఇది జారబుద్ధి కాదు, ఎందుకంటే పరమాత్మ గనక. వీళ్ళని పరకీయులు అంటారు. ఈ స్వకీయ పరకీయులైన వాళ్ళు శృతిరూప గోపికల్లో ఉన్నారట. దీనికి అద్భుతమైన వ్యాఖ్యానం చెప్తారు వేదాంత తత్వవేత్తలు. అది చూడండి, వేదవాక్యముల్లో కూడా స్వకీయ పరకీయ అని రెండు భావాలు ఉంటాయట. వాటికి అనన్యపర, అన్యపర వాక్కులు అని అంటారు. అనన్యపర అంటే భగవంతుణ్ణి నేరుగా చెప్తాయట, ఇవి అనన్యపర. అన్యపర పరోక్షంగా చెప్తాయట భగవంతుణ్ణి, ఇవి అన్యపర. ఎలాగో చెప్తాను మీకు. నేరుగా చెప్పేవి అంటే పరమాత్మతత్వం ఇది అని నిర్ధారించి చెప్పే కొన్ని శృతులు ఉన్నాయి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ఇది నేరుగా చెప్పింది పరమాత్మ గురించి. అలా కాకుండా అన్నం బ్రహ్మేతుపాసితవ్యం, అన్నము బ్రహ్మము, అలాగే అగ్ని బ్రహ్మము, ఇవి చెప్పడం ఏంటంటే నేరుగా బ్రహ్మమని చెప్పడం కాదు. అది ఎక్కడ అర్థం. దీని ద్వారా దీన్ని ఉపాసన చేసి, దేవతలను ఉపాసన చేసి మంత్రముల ద్వారా ఇవి పొందుతూ నువ్వు దాన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇండైరెక్ట్ ప్రాసెస్లో పరమాత్మని చేరతావు అని చెప్పే. కనుక ఇక్కడ నేరుగా పరమాత్మని తాత్పర్య వాక్యంతో చెప్పట్లేదు. నేరుగా ఎక్కడ చెప్తున్నాయి? ఉపనిషత్తుల్లో చెప్తున్నాయి. మిగిలిన చోట్ల తిప్పి చెప్తున్నాయి. తిప్పి చెప్పినా వాడి తాత్పర్యం ఏమిటి? ఎందు పరమాత్మ ఎందే. వేదముల తాత్పర్యం ఏమిటి? పరమాత్మని ప్రతిపాదించడమే వాడి తాత్పర్యం. మరి వేదాల్లో కూడా లౌకిక సుఖాల గురించి చెప్పారండి. వేదాల్లో కూడా ఇతర సుఖాలు, ఇతర దేవతల వర్ణనలు ఉన్నాయండి, ఉంటాయి. అవి ఎందుకు అంటే దానికి భాగవతంలోనే సమాధానం చెప్తాడు. తల్లి పిల్లవాడిని ఎత్తుకోవాలి, ముచ్చటపడింది. ఆ పిల్లవాడు ఏదో ఆట ఆడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తుందంటే ఒకటి ఆట బొమ్మ తీసుకుని ఇలా రానన్నా ఇలా రానన్నా అని చూపిస్తూ ఉంటుంది. వీడు ఆట బొమ్మ తీసుకుందామని చెయ్యాలా చాస్తూ ఉంటాడు. చాస్తున్న కొద్దీ లాగుతూ ఉంటూ చివరికి వచ్చేటప్పటికి బొమ్మ చేతికి ఎత్తుకుంటుంది. అవునా లేదా? అసలు తల్లి ఉద్దేశం వీడిని ఎత్తుకోవడం, కానీ బొమ్మ చూపించి ఎత్తుకుంది, బొమ్మ చేతికి ఇచ్చింది. అలాగే పరమాత్మ కొన్ని తిరుగుడు వాక్యాల ద్వారా ఆయనే దొరుకుతాడండి, కొన్ని ఎరుగో దొరుకుతాడు. వీటిని పరకీయలు అంటారు, వాటి అనే స్వకీయ అంటారు. ఇది అర్థం. కనుక ఇక్కడ శృతిరూప గోపికల్లోనే స్వకీయ పరకీయ తత్వములు ఇన్ని విశేషములు ఉన్నాయి, ఇన్ని రకాల గోపికలు. అందుకు వాళ్ళని మహాభాగాహ, మహాత్ములారా అని సంబోధించాడు. కృష్ణ పరమాత్మ చిట్ట చివరి మాటలు ఉన్నాయి తెలుసా మీకు? ఎప్పుడు ఉద్ధవుడితో చెప్తాడు. 23 అధ్యాయాలు గీత అండి. అక్కడ ఆయన ది బెస్ట్ యోగులు అని సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరికి అంటే గోపికలకి. అక్కడ ఇచ్చాడు. అందుకు మహాభాగాన్ని ఇక్కడ అన్నదానికి అక్కడ దాన్ని లింక్ పెట్టుకోవాలి. వెంటనే ఉద్ధవుడికి డౌట్లు వచ్చాయి. వాళ్ళు జారబుద్ధితో వెళ్ళారు కదా, ఇది కదా అంటే, వాళ్ళు దేనితో వెళ్ళినా వాళ్ళు వెళ్ళినట్టు యోగులు కూడా వెళ్ళలేరని చెప్పాడు. అది ఒకటి. వాళ్ళు వెళ్ళినట్టు యోగులు కూడా వెళ్ళలేరు. వాళ్ళు ఎలా వెళ్ళారంటే నదులు సముద్రంలోకి వెళ్ళినట్లు అన్నాడు. ఒకటే మాట. ఆ మాటలు ఎంత గట్టిగా చెప్తారంటే కృష్ణ పరమాత్మ ఉద్ధవ గీతలో విశేషమైన ఆ మాటల్ని తెస్తే గాని ఇక్కడ గోపికలు మన అర్థం కాదు కనుక చెప్తున్నాను. ఎందరో యోగులు ఉండొచ్చు, ఎన్నో సత్సంగాలు చేయొచ్చు, ఎన్నో మంత్రాలు చేయొచ్చు, జపాలు చేయొచ్చు, తపాలు చేయొచ్చు, వేటికి నేను దొరకను అన్నాడు. మరి దేనికి దొరుకుతావంటే సత్సంగానికి దొరుకుతానన్నాడు. సత్సంగం అంటే సత్పురుషులతో సాంగత్యం, ఇది ఒక అర్థం. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే సత్తుతో సంగము. సత్ అంటే ఎవడు? ఈయన సత్, శాశ్వతమైన పరమాత్మ. సత్తునైన నాతోనే వాళ్ళకి అటాచ్మెంట్, మరొకటి లేదు.
ఆ తీవ్రమైన అటాచ్మెంట్ వల్ల దొరికిపోయారు. ఇలా దొరికిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు తేనాధీత శృతిగణా నోపాసిత మహత్తమాహ అవ్రతాదప్త తపసో సత్సంగాన్మాముపాగతా. వాళ్ళు వేదాధ్యయనాలు చేయలేదు, వ్రత తపోనిష్ఠానాలు చేయలేదు, ఏమీ లేకుండా కేవలం సత్తునైన నాతో ఉన్న తీవ్రమైన అటాచ్మెంట్, దీనిని ఆసక్తి యోగం అంటారు. ఆసక్తి యోగం దీనితో పట్టుకున్నారు సుమా. కేవలేనిహి భావేన, దీనికి ఏమంటారు? కేవల భావం అంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే గోప్యో గావో నగా మృగా. గోపికలు, ఆవులు, నా బృందావనంలో ఉన్నటువంటి మృగములు, ఇవన్నీ. మీరు అనొచ్చు వాళ్ళని మూఢులని, నేను మాత్రం వాళ్ళని గాఢులు అంటానన్నాడు. మీరు మూఢభక్తి అంటే నేను గాఢభక్తి అంటే వాళ్ళని అన్నాడు. ఏన్యే మూఢధియో, వాళ్ళందరూ మూఢధులు అంటారు మీరు. కానీ ఎం నయోగేన సాంఖ్యేన దానవ్రత తపోద్వరై వ్యాఖ్యా స్వాధ్యాయ సన్యాసై ప్రాప్నుయాద్యత్నవానపి. యోగము, సాంఖ్యము, దానము, వ్రతము, తపస్సు, యజ్ఞము, వేదాధ్యయనము, సన్యాసము, వేటి ద్వారా పొందలేని దాన్ని వాళ్ళు పొందగలిగారు. వాళ్ళ తపన ఎలాంటిది అనుకున్నావు? ఆ తపన చేత వాళ్ళు అనుక్షణం, నేను కలిసినప్పుడల్లా నాతోనే, నా వియోగంలో నా ఏడుపుతోనే, వాళ్ళకు నేను తప్ప మరొకట్లేదు. తానా విదన్మయ్యనుషంగబద్ధ దియస్వమాత్మానమదస్తధేదం యథా సమాధౌ మునయోబ్ధితో ఏ నజ్య ప్రవిష్టా ఇవ నామరూపే. ఈ మాట పట్టుకోవాలండి. రాసలీల అర్థం కావాలంటే భాగవతం అంతా అర్థం కావాలి. కృష్ణ పరమాత్మ చివరికి చెప్పింది కూడా వాళ్ళ గురించే. ఏమని? మునులు నామరూపములు విడిచిపెట్టి సమాధిలో ఎలా లీనమవుతారో, నదులు నామరూపములు విడిచిపెట్టి సముద్రంలో ఎలా లీనమవుతాయో, వాళ్ళు కూడా తీవ్రమైన అనుషంగము చేత నాలో అలా లీనమయ్యారు. అయితే మరి జారబుద్ధ్యా మత్కామా రమణంజారమస్వరూప విదో బలాహ బ్రహ్మమాం పరమం ప్రాపు సంగాచ్చత సహస్రశ. మత్కామారమణ, నన్ను రమణుడు అంటే వాళ్ళని ఆనందింపజేయువాణ్ణి అనే భావంతో, జారబుద్ధితో నా స్వరూపం తెలియకుండా చేరినా మత్కామాహ, నన్నే కోరుకున్న వారు బ్రహ్మమునైన నన్నే చేరుకున్నారు సుమా. అందుకో ఉద్ధవా, నేను చెప్పేది విను. ఈ చర్చలన్నీ మాని, ప్రవృత్తి నివృత్తి శ్రోతవ్యం శృతం ఇవన్నీ విడిచిపెట్టి మామేకమేవ శరణం ఆత్మానం సర్వదేహినాం, సర్వదేహులకి ఆత్మని నన్నొక్కని శరణ వేడు, బాగుపడిపోతాయి. ఇంకెందుకయ్యా నీకు? అక్కతో భయ, ఇంకడికి భయం ఎందుకన్నాడు. ఎంత చక్కగా ఉద్ధవుడితో చెప్పాడు చూడండి. అక్కడ ఆయన ఉదాహరణ ఇచ్చింది ఎవరిని? వీళ్ళనే. వీళ్ళు మహాభాగులు ఎలా అయ్యారో చెప్పడం కోసం ఇంత చెప్పాను. అలాంటి మహాభాగులు వీరు. అందుకే బ్రహ్మమాం పరమం ప్రాపు. ఇంకో మాట చెప్తారు ఇక్కడ వ్యాఖ్యాతులు, నేను జారుణ్ణి, నిజంగా జారుణ్ణి అన్నాడు. జారుడు అని ఎవరిని అంటారండి లోకంలో? వాడకూడని మాటే, కానీ చక్కగా ఆయన అన్నాడు, నన్ను జారుడని వాళ్ళు అనుకున్నారు అన్నాడు. చూడండి, ఈయన జారుడు కాట వాళ్ళు అనుకున్నారు. ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం? కృష్ణుడి యొక్క చోరత్వం కానీ వింటే మనం చేసిన చోరత్వ పాపాలు పోతాయిట. ఆయన వెన దొంగలాడడం ఇలాంటివన్నీ వింటే ఈ జన్మలో గజ్జన్మల్లో మనం చేసిన చోరకృతమైన దోషాలు పోతాయి. మేమేం చోరులం కావండి. దోచుకున్నవాడే దొంగ కాదు, దాచుకున్నవాడు కూడా దొంగేటండి. 10 మందికి ఇవ్వకుండా దాచుకునేవాడు దొంగేట. చూడండి ఇక్కడ అని ఆయన అన్నాడు. నేనల్లే స్తేన ఏవ సహా అన్నాడు ఆయన. కనుక ఇలాంటి దొంగ దోషాలు ఏవో నీకు తెలియకుండా ఉంటే ఆయన యొక్క చోరత్వ కథలు వినాలట, వింటే పోతాయట. అలాగే నువ్వు మనస్సుతోనో క్రియాతోనో గత జన్మల్లోనో ఈ జన్మలోనో జారబుద్ధ్యా చేసిన దోషాలు ఏవైనా ఉంటాయి, కృష్ణుని యొక్క ఈ గోపికా జారత్వం వింటే పోతుందిట. చూసారా ఎంత విశేషం? మన దోషాలు పోగొట్టుకోవడానికి లేని దోషాలు ఆరోపించుకున్నాడు మహానుభావుడు. అయితే జారం అనే మాటకు అద్భుతమైన విషయం. జరయతీతి జారహ, నశింపజేయువాట. ఏమిటి నశింపజేయువాడంటే కామవాసనాన్ జరయతి. కృష్ణుడు కోరిక ఎలా తీరుస్తాడంటేట, ఇంకా కోరిక పుట్టకుండా చేస్తాడటండి. ఇంకేం కావాలండి? అందుకు భగవంతుడిపై కోరికల్ని చంపేస్తుంది, అది మరి పుట్టనివ్వదు. అది దాని యొక్క విశేషం. అందుకే నా మీద కోరిక మామూలు కోరిక కాదు, చంపేస్తుంది. జాగ్రత్తను ముందే చెప్పాడు ఇక్కడ. నా మీద కోరిక పెట్టుకొచ్చారా, వేయించిన గింజ నేల మీద వేసినట్టే అన్నాడు ఆయన. ఒకటి వేయించిన గింజ మళ్ళీ నేల మీద మొలకెత్తదు. కనుక నాపై కోరిక పెట్టుకున్న వాడికి మళ్ళీ కర్మల జన్మల మొలకలు లేవు. అంత చక్కగా చెప్పాడు చూడండి. ఇదండి గోపికలు. అందుకే వాళ్ళని ఏమన్నాడు? స్వాగతం ఓ మహాభాగా, ఓ మహానుభావులారా మీకు స్వాగతము అని చెప్పాడు. అయితే జారం అనే మాటకు అద్భుతమైన విషయం. జరయతీతి జారహ, నశింపజేయువాట. ఏమిటి నశింపజేయువాడంటే కామవాసనాన్ జరయతి. కృష్ణుడు కోరిక ఎలా తీరుస్తాడంటేట, ఇంకా కోరిక పుట్టకుండా చేస్తాడటండి. ఇంకేం కావాలండి? అందుకు భగవంతుడిపై కోరికల్ని చంపేస్తుంది, అది మరి పుట్టనివ్వదు. అది దాని యొక్క విశేషం. అందుకే నా మీద కోరిక మామూలు కోరిక కాదు, చంపేస్తుంది. జాగ్రత్తను ముందే చెప్పాడు ఇక్కడ. నా మీద కోరిక పెట్టుకొచ్చారా, వేయించిన గింజ నేల మీద వేసినట్టే అన్నాడు ఆయన. ఒకటి
వేయించిన గింజ మళ్ళీ నేల మీద మొలకెత్తదు. కనుక నాపై కోరిక పెట్టుకున్న వాడికి మళ్ళీ కర్మల జన్మల మొలకలు లేవు. అంత చక్కగా చెప్పాడు చూడండి. ఇదండి గోపికలు. అందుకే వాళ్ళని ఏమన్నాడు? స్వాగతం ఓ మహాభాగా, ఓ మహానుభావులారా మీకు స్వాగతము అని చెప్పాడు. స్వామి నిరంతరం వేణు ఊదుతున్నాడు, ఇది తెలుసుకోవాలి. స్వామి వేణు ఊదుతూ ఉంటేనే ఈ విశ్వగానమంతా సాగుతూ ఉంటుంది. విశ్వమంతా ఒక లయాత్మకమైన నాద నర్తన, విశ్వమంతా ఒక లయాత్మకంగా నడుస్తూ ఉంటుంది. లయ అనగానే అక్కడ తప్పకుండా సంగీతం ఉన్నది, సంగీతం అనగానే నాదం ఉన్నది. నాదమూలం ఈ జగత్తంతా కూడా. అందుకు నాదముతో ఏర్పడింది ఈ జగత్తంతా కూడా. ఈ నాదానికి మూలమైన వాడతడు. కనుక నాదమూలుడైన పరమాత్మను మనం తెలుసుకోవాలి అంటే ముందు నాదాన్ని గురించి తెలుసుకోవాలి. ప్రతి వారిలో కూడా అనాహత నాదం ఉంటూనే ఉంటుంది. కొత్తగా చేసిన వేణునాదం కాదు, ఉన్న వేణునాదాన్ని వినగలిగారు వాళ్ళు. అలా వినగలిగే యోగ్యత వాళ్ళకు వచ్చింది కనుక వినగలిగారు, ఇప్పుడు కనగలిగారు ఆయన్ని. స్వామి నిత్యం వేణు ఊదుతూ ఉంటాట మనలో. ఆ వేణు ఊదుతున్న మూర్తిని ముందు మీరు ధ్యానయోగ్యంగా చూస్తే స్వామి 3 వంపుల వాడు, 3 వంపులతో ఉన్నాడు అక్కడ. ఆ మువ్వంకల స్వామి, దీన్ని త్రిభంగి అని అంటారు. వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద అన్నారు కదా నారాయణ తీర్థుల వారు. వ్యత్యస్త పాదం పెట్టినప్పుడు ఆ పాదం నుంచి కటి వరకు ఒక వంపు, ఆ కటి నుంచి కంఠం వరకు ఒక వంపు, కంఠం నుంచి శిరస్సు వరకు మరొక వంపు, 3 వంపులుట. ఈ 3 వంపులతో ఎంత అందంగా నిలబడున్నాడు ఆయన స్వామి. ఏమిటయ్యా 3 వంపులు అంటే, ప్రణవానికి మూలమైనటువంటి అకార ఉకార మకార స్వరూపుణ్ణి నేనే అని చెప్పడానికి 3 వంపులున్నాయా అన్నట్టున్నట్టు. సాక్షాత్ ప్రణవస్వరూపుడు ఆ పరమాత్మ. ఆ విధంగా ఉన్నటువంటి స్వామి అందరిలో వేణు ఊదుతున్నాడు. ఆ వేణువు ఏంటంటే ప్రాణగానం. మన లోపల నిరంతరం ఒక గానం ఉంటుందట. అయితే ఆ గానం వినే ఓపిక మనకి లేదు. ఎందుకంటే చప్పుళ్ళు అలవాటైపోయాయి మనకి. అసలు చప్పుడు వినకుండా మిగిలిన చప్పుళ్ళు వినడం అలవాటైపోయి ఆ చప్పుళ్ళ రొదలో మనం ఇది వినట్లేదు. ఎందుకంటే ఇతర శబ్దములు ఆ శబ్దాన్ని మించిపోతున్నాయి కనుక ఆపాం. కానీ అలాగే మన లోపల ఒక నాదం ఉన్నది, అది వినగలగాలి. అది వింటే అదే మోక్షం. మన లోపల నిరంతరం మోగుతున్నటువంటి అనాహత నాదాన్ని ఎవరక్కడ మ్రోగిస్తున్నారు, ఆ నాదాన్ని ఎవరు వినిపిస్తున్నారు? ఎక్కడైతే ఆయన వేణువు ఊదాడు సరే, ఈ వేణువును ఎవరు ఊదారు? మనందరిలోని వేణువు ఉంది. ఆ వేణువును ఆయన ఊదుతూనే ఉన్నాడు. మనకు వేణువు ఉందని ఊదుతున్నాడని తెలియట్లేదు. పాట మాత్రం అందరికి అనుభవంలో ఉందండి. ప్రాణగానం అని ప్రతివారిలో సాగుతూ ఉంటుంది. ఎలాగైతే వేణుగానానికి లయ రాగము ఉన్నాయో ఈ ప్రాణగానానికి కూడా లయ ఉంది. ఆ లయతో ప్రాణగానం నిరంతరం కూడా మనలో సాగుతూనే ఉన్నది. ఈ ప్రాణగానాన్ని వినిపిస్తున్నవాడెవడు? ఈ ఊదుతున్నవాడెవడు? మన లోపల ఈ ప్రాణాన్ని ఊదుతున్నవాడెవడు? ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. పట్టుకోగలగాలి, ఆ మూల వస్తువును పట్టుకోగలగాలి. ఎలా ఊతున్నాడు చూడండి. ఆ వెన్నుదండానికి వేణుదండానికి ఉన్న పోలిక మీకు ఇక్కడ చెప్తే, భారతీయ సంగీత విద్య ఒక విధంగా అంతర్ముఖమైన యోగ విద్య అనే రహస్యం కూడా మీకు తెలుస్తున్నది. ఎప్పుడైనా మీరు వేణువుని పరిశీలిస్తే 2 రకాల వేణువులు ఉంటాయి. కొన్ని వేణువులకి సాధారణంగా ఎక్కువ వేణువులకి మెజారిటీ అనమాట, ఎక్కువ వేణువులకి సంఖ్య 7 రంధ్రాలు ఉంటాయి. సరిగ్గా 7 రంధ్రాలు. ఇందులో 6 రంధ్రాలు ఊదేవి కావు, 7వది ఊదేది. ప్రధాన నాదం అక్కడి నుంచి ఏకధారగా ఆ నాదం వస్తూనే ఉంటుంది అక్కడ ఆ వాయువు. మిగిలిన 6 కూడాను ఆ ప్రసరింపబడుతున్న నాదాన్ని లయాత్మకంగా నిగ్రహిస్తూ ఉంటుంది. ఈ వేళ్లతో మిగిలిన రంధ్రాలు మూస్తూ తెరుస్తూ గానం వస్తుంది. కనుక ఇటు మూస్తూ తెరుస్తూ ఉన్నవి 6, ఊదుతూ ఉన్నటువంటిది 7వది. ఇలా కూర్చోబడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వేణువును పరిశీలించండి. ఇక్కడ ఆ 7వది మాత్రం ప్రధానమైనటువంటి ఆయన యొక్క ఊపిరి అనే అమృతం ప్రసరిస్తున్న చోటు అది. మిగిలిన 6 అది ప్రవహిస్తోంది. దాన్ని తన వేళ్లతో నిగ్రహిస్తున్నాడు ఆయన. ఇది ఆ వేణువులోనే కాదు, మన లోపల ప్రాణనాదం ప్రసరించే వేణువుని కూడా ఆయన ఆ విధంగానే చేస్తున్నాడు. మీరు ఒక్కసారి పరిశీలించండి. యోగశాస్త్రంతో మళ్ళీ ఉన్న అనుబంధం. ఈ 6 రంధ్రములు ఏమిటి అంటే విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, విశుద్ధి చక్రం, అనాహత చక్రం, మణిపూర చక్రం, స్వాధిష్టాన చక్రం, మూలాధారం. 6 చక్రములు వచ్చాయి చూడండి. ఈ పైన 7వది ఉన్నదే అది నిజానికి ఈ చక్రాల లాంటిది కాదు, అది ప్రధానం. అదే బ్రహ్మరంధ్ర స్థానం. ఇది యోగంలో ఇదే చెప్తారు. కనుక 7 ఇక్కడున్నాయా ఈ వెన్నుదండంలో? ఆ 7 అక్కడున్నాయి చూడండి, సరిగ్గా పరిశీలించండి. అమృతం దేనిలో స్రవిస్తోంది? 7వది బ్రహ్మరంధ్ర స్థానంలో. కనుక బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నటువంటి అమృత స్వరూప నాదమే ఇందులో ప్రసరిస్తూ ఉంటే ఆ వేణుగానం ప్రాణగానం మనలో సాగుతోంది. ఇది గ్రహించవలసిన విధానం. అయితే వేణువు అబ్బా భలే ఊదుతున్నాను భలే పాడుతున్నాను ఎప్పుడైనా అనుకుంటుందా?
వేణువు నుంచి పాట వస్తోంది కనుక పాటంతా వేణువుదే అనడం అజ్ఞానం అవునా కదా? పాటంతా ఎవరిది? ఆ ఊదేవాడిది. అలాగే మన లోపలి ప్రాణపు పాట కూడా ఆ పరమాత్మ ఊదితేనే పలుకుతుంది, తెలుసుకోండి. ఇది గ్రహించగలిగితే ఆ ఊదేవాడిని పట్టుకుంటే ఎక్కడున్నాడు వాడు? ఇది ఎప్పుడూ ఉన్న సత్యమే. యోగులు తెలుసుకునే సత్యం, ఇప్పుడు గోపికా యోగినులు తెలుసుకున్న సత్యం అదే. కానీ కొత్తగా విష్ణువు ఊదుతున్నవాడు కాదు, కొత్తగా ఆయన మోక్షం వీళ్ళకి ఇవ్వడము కాదు. వీరెప్పుడు తెలుసుకున్నారు ఆ పరమాత్మని. మనం చేయగలగాలి అదే. మనకే ఆ పాటతోనే బతుకుతున్నాం. బతుకంతా ఒక పాట, ఆయన ఊదితే సాగే పాట. కానీ ఈ పాటకు మూలమైన వాడిని పట్టుకోలేకపోతున్నాం, అది వచ్చింది బాధ. గోపికా యోగులను పట్టుకోగలిగారండి, ఇది రహస్యం. కొన్ని వేణువులు మీరు పరిశీలిస్తే 9 రంధ్రాలుంటాయి. ఇది కూడా నేను చూడడం జరిగింది. నాకొక్క అదృష్టం కలిగింది. ఆ అదృష్టం ఏంటంటే విజయవాడలో పండిట్ హరిప్రసాద్ చౌరస్యా గారితో కలిసినప్పుడు ఆయన దగ్గర ఉన్న వేణువులను చూశాను నేను. ఆ వేణువుల్లో 9 రంధ్రాలున్న వేణువు కూడా ఉన్నది. 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాలకు మళ్ళీ సంకేతం చెప్పుకోవాలంటే నవరంధ్రాత్మకమైనటువంటి దేహంతో చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వెన్నుదండంలోనే ప్రధాన చక్రములు 6 మనం చెప్పుకుని పైన 7 చెప్పినా ఈ ఆజ్ఞాకి సహస్రానికి నడుమ సూక్ష్మ చక్రములు 2 ఉంటాయి, అవే 9. ఈ 9 శ్రీచక్రంలో నవావరణలు, అదే ఆ వెన్నుదండంలో అవి. మళ్ళీ కృష్ణత్వం చూసారు, అన్నీ వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వచ్చి కలుస్తున్నాయో, అన్నీ ఒక చోటకే కలుస్తాయి. ఇక్కడున్న క్లీం బీజ స్వరూపమే శ్రీ విద్యలో కూడా ఉపాసింపబడుతున్న ఒక రహస్య విద్య. అందుకే యోగమాయాముపాశ్రిత అని చెప్పబడుతున్న ఆ యోగమాయాదేవి యొక్క శక్తియే ఆబాల గోప విదిత ప్రేమరూప ప్రియంకరి అయిన ఆ రాధాదేవిని కూడా మనం ఇక్కడ స్మరించుకున్నాం. మొత్తానికి ఈ విధంగా ఆ కృష్ణ పరమాత్మ యొక్క రసఘన మోహనమూర్తి అయినటువంటి వేణునాథ కిషోరుని చూస్తున్నారు ఎవరు? గోపికలు. ఆయన చేత స్వాగతం వో మహాభాగాహ అని పలకరించబడినారు. అయితే వాళ్ళు వస్తూనే ఒకళ్ళు అనుకుంటున్నారు ఇది కృష్ణ పరమాత్మ యొక్క గానము. అది తెలిసే వచ్చారు. ఏదో వేణునాదం వినిపిస్తోంది, ఎవరిదో చూద్దామని రాలేదు వాళ్ళు. ఆ వేణునాదం ద్వారా కృష్ణుడి పిలుపే వాళ్ళకి అందింది. అందుకు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటున్నట్ట, పరమ పురుషమనుయామ వయం సఖి పరమ పురుషమనుయామ. ఇది ఎవరు రచించారో కొందరు రసజ్ఞులకు వెంటనే తెలిసి ఉంటుంది. నారాయణ తీర్థులు వారండి. నారాయణ తీర్థులు శ్రీకృష్ణ లీలా తరంగిణి అనేటువంటి ప్రబంధంలో రాస ఘట్టాన్ని చాలా అద్భుత రమణీయంగా తాత్వికంగా ఆయన దర్శించారు. ఎందుకంటే యతీశ్వరుడు ఆయన. ఇక్కడ యతీశ్వరుడి మాట మీకు చెప్తున్నాం. అసలు రాసలేలు చెప్తున్న యతీశ్వరుడు సుఖయోగేంద్రుడు. ఇప్పుడు ఈయనొక యతీశ్వరుడు అండి, మహానుభావుడు. యతులు కూడా గానం చేసే దివ్య గాథ రాసలీల అంటే దాని యొక్క తాత్విక లోతు ఎంతో మనకు అర్థమవుతున్నది. పరమ పురుషమనుయామ వయం సఖీ. పరమ పురుషమనుయామ, మనం ఆ పరమ పురుషుని అనుసరిద్దామంటే ఆయన ఉన్న చోటుకు వెళదాం మనం. సురుచిరహాసం సుందరనాశం తరుణారుణ కిరణాధర సరసం నందకుమారం నగవరధీరం బృందావన భువి వివిధ విహారం బృందారక గణ వందిత చరణారవింద మిళితం మణి మధుకర బృందం పరమ పురుషమనుయామ స్వయం సఖీ. బృందావన భువి వివిధ విహారం, బృందావనంలో వివిధంగా సంచరించేవాడు. వెంటనే వారు ఆ బృందావనంలోకి ప్రవేశిస్తూనే ఇది బృందావనమా? ఆ బృందావనాన్ని వర్ణిస్తారండి నారాయణ తీర్థులు ఒక కీర్తనలో. బృందావనం అంటే ఏమిటో మనకు అర్థం కావడం కోసం ఇది. బృందావన మధునామన్యే సఖీ బృహదారణ్యమిదం. చూడండి ఎంత బాగా చెప్పారు. ఇది బృందావన మధునామన్యే సఖీ బృహదారణ్యమహం. ఒక గోపిక అంటోంది గట్టిగా, నాకిప్పుడు బృందావనం ఏమనిపిస్తోందంటే అహం మన్యే, నేనేమనుకుంటున్నానంటే బృందావనాన్ని బృహదారణ్యం అనుకుంటున్నాను అన్నది. బృహదారణ్యం అంటే బృహత్ అరణ్యం, బృహదారణ్యం గొప్ప పెద్ద అరణ్యం అని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా గొప్పదనం ఉందండి? బృందావనం అంటేనే వనమని కనిపిస్తుంది, మళ్ళీ బృహత్ అరణ్యం అని ఎందుకనడమో అర్థం చేసుకోండి. బృహదారణ్యం అంటే బృహదారణ్యకు ఉపనిషత్తు, అది ఇక్కడ రహస్యం. కనుక బృందావనం అంటే ఏమిటి? ఉపనిషత్ భూమిక, అది చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ప్రవేశించింది దేనిలోకి? ఉపనిషత్ భూమికలోకి ప్రవేశించారు, అది చెప్తున్నారు. ఉపనిషత్తులకి రాసలీలకి అనుబంధం ఒకటి ఉన్నది, అది చూడమని నారాయణ తీర్థ యతీంద్రులు తన తపశక్తితో దర్శించి మనకు ప్రదర్శిస్తున్నారు. కృష్ణతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పిన గ్రంథాల్లో ఒకటి నారాయణ తీర్థుల తరంగాలు, లీలాసుకుని శ్రీకృష్ణ కర్ణామృతం. ఈ రెండు మనకు ఎక్కువ సహకరిస్తాయి. మూడవది నారాయణ భట్టాత్రి యొక్క నారాయణీయం. 4వ గ్రంథం శంకర భగవత్పాదుల వారి యొక్క ప్రబోధ సుధాకరం. ఇంకా పట్టుకోగలిగితే పైపైన తెలియదు కానీ ఉపాసిస్తే కానీ రహస్యాలు తెలియనివి జయదేవుని గీత గోవిందం. ఈ 5 గ్రంథాలు పట్టి సద్గురువు దగ్గర ఉపదేశం పొంది
కృష్ణుని ఉపాసిస్తే అప్పుడు రాసలీలా రహస్యం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. కవితా దృష్టితో చూస్తే తెలియదు. లిటరరీ యాటిట్యూడ్ ఈజ్ నాట్ ఎనఫ్. మరేం కావాలి? తపస్సు కావాలి, తపోదృష్టి కావాలి, ఉపాసనా దృష్టి కావాలి. అప్పుడు ఆ తాత్విక రహస్యాలు కనబడతాయి. అందుకే ఇప్పుడు ఎంత చక్కటి మాట చెప్పాడండి. బృహదారణ్యమహం అంటే ఏదో బృహదారణ్యం అరణ్యం కాదు, బృహదారణ్యం. ఇది ఉపనిషత్ భూమిక. మరి వేణునాదం సుందరతర వంశనాద సంసూచిత స్వానంద బోధామృతమయ పురుషం. ఎంత జగ్గా చెప్పాడు చూడండి. సుందరతర వంశనాద సంసూచిత, సుందరతరమైన వంశనాదం ఎవరిని తెలియజేస్తుందంటే స్వానంద బోధామృతమయ పురుషం. స్వానంద బోధ అమృతమయ పురుషం. ఆ పురుషుణ్ణి సూచిస్తుంది ఈ వేణునాదం. నాదం బట్టి ఎవరిని పట్టుకున్నారు వాళ్ళు? ఆ నాదమయుడైన స్వామిని పట్టుకున్నారు. ఆ స్వామి ఎవడు? స్వానంద బోధ అమృత. మూడున్నాయట. స్వానంద, స్వానంద ఇదేదో పరానందం కదా, స్వానందం. స్వానందం అంటే స్వాత్మానంద. స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఆ స్వాత్మానంద స్వరూపుడు కనుక ఆనందము అక్కడుంది. తర్వాత బోధ, బోధ అంటే చిత్, జ్ఞానము అనమాట. అమృత అంటే సత్. స్వానంద బోధ అమృత అంటే సచ్చిదానందమయ పురుషుడైనటువంటి ఆ పరమాత్మని సూచించింది వేణునాదము. దాన్ని బట్టి వచ్చాం మేము ఇక్కడికి. అంతేకాదు, ఇది ఉన్నతమైన శాఖలతో ఉన్నది, గొప్ప గొప్ప కొమ్మలతో ఉన్నాయి ఇక్కడ చెట్లు. ఉన్నత శాఖాగ్ర పరానంద నిర్ణయ రసపూర ఫలభారం. ఏమిటండి? ఉన్నతమైన శాఖలలో ఉండి పరానంద రసాన్ని నిర్ణయించిన ఫలాలతో ఉన్నాయట చెట్లు. పరానంద రసం అంటే అందుకే రాసలీల మొత్తానికి సామాన్యం కాదన్న విషయం తెలిసింది కదా ఇక్కడ. పరానందం అంటే ఏమిటది? బ్రహ్మానందం, సచ్చిదానందం. ఆ సచ్చిదానందం యొక్క పూర్ణతని తెలియజేసే ఫలాలతో నిండిపోయింది బృందావనం అంతా కూడా. అంటే అది ఉపనిషత్తత్వ భూమిక వల్ల అందుకోవలసినటువంటి ఏ పరమానందం ఉన్నదో దాన్నే తెలియజేస్తుంది. ఇది ఎక్కడ? ఉన్నత శాఖాగ్ర. ఇదేం మాట అండి? ఉన్నత శాఖాగ్ర అంటే ఎత్తైన చెట్టు కొమ్మల మీద. ఇది లౌకికార్థం. తాత్వికార్థం ఉన్నత శాఖలు. అగ్ర, శాఖలకు అగ్రము అంటే శాఖల చివరలు అని అర్థం. శాఖలు అంటే వేద శాఖలు. వేద శాఖల చివరలు అంటే ఉపనిషత్తులు, వేదాంతములు కదండి అవి. కనుక ఉన్నత శాఖాగ్ర అంటే వేదాంతముల యందు నిర్ణయించబడిన అంటే వేదాంతం అనేక రకాలైనటువంటి విచారణా మార్గములతో నిర్ణయించి రుజువు చేసినటువంటి సత్యం ఏదుందో ఆ పరమానందం ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకు ఇది ఎవరికి దొరుకుతుంది? అందరికీ కాదు. పుణ్యవతామతి రమణీయం. అనేక జన్మల పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇందులో ప్రవేశించగలరు. అంతే కదండి. తత్వ విచారణ మార్గంలోకి కానీ భక్తి మార్గంలోకి కానీ వెళ్ళాలంటే అనేక జన్మల పుణ్య సంస్కారం ఉండాలి. లేని వాళ్ళు వెళ్ళగలరా? అనేక సత్కర్మల యొక్క సంపర్కం వల్ల ఏర్పడిన చిత్తశుద్ధి వల్ల కలుగుతుంది. అందుకే ఇక్కడ పుణ్యవతామతి రమణీయం అమరేంద్ర వర్ణిత భూమపదం భవపారం. ఎంత జగ్గా చెప్పాడండి. దేవతలు కూడా వర్ణించేటువంటి భూమపదం. భూమ అంటే భూమన్ అని కృష్ణుడికి సంబోధన ఉంది. భూమన్ అంటే బ్రహ్మము అని అర్థమే. పరమాత్మ. భూమా అంటే పరమాత్మ, బ్రహ్మము అని అర్థం. కనుక ఇదేమిటి? బ్రహ్మపదం. భవపారం, సంసారానికి ఆవలి ఒడ్డు అన్నారు. ఎంత చక్కటి మాట అండి. ఈ బృందావనం సంసారం లోపలిది కాదు, సంసారానికి ఆవలి ఒడ్డు అన్నాడు. ఎంత చక్కటి మాట అండి. జనన మరణ రూపమైన సంసారానికి ఆవలి ఒడ్డు అంటే కైవల్య పదం ఇది. కనుక నారాయణ తీర్థులు గోపిక అయిపోయి బృందావనాన్ని ఎలా దర్శించాడో చూడండి. పరిహృత రిపువర్గం పరమయోగి పరిపూర్ణ భావ విశేషోదయం. ఇది పరిహృత రిపువర్గం. అన్ని రిపువర్గముల్ని దూరం చేస్తుందట. శత్రువులందరూ పోతేనే లభిస్తుందండి అది. శత్రువులు అంటే ఏమిటి? జ్ఞానానికి ప్రతికూలతలు. పరమాత్మతో మనం చేరడానికి ఏవి ప్రతికూలతలు అవే శత్రువులు. వాటన్నిటినీ తొలగించేది పరమయోగులు నిరంతరం అనుభవించేటువంటి దివ్య భూమికి ఇది. హరిపర భావనయ గోపికా గీతమితి. ఇది గోపిక గానం చేసింది అని హరిపర భావనతో ఎవడు చెప్పాడు? ఫణితం నారాయణ తీర్థ యతినా. ఆయనే అన్నాడు ఇక్కడ. నారాయణ తీర్థ యతి ఇలా చెప్పేట. చూసారా? బృందావనాన్ని చూడవలసిన తీరే మారిపోయింది. అది ఉపనిషత్ భూమిక. అంతేకాదు, నారాయణ భట్టాత్రి గురువాయూరులో కృష్ణమందిరంలో భాగవతాన్ని తాను తిరిగి కావ్య రూపంలో చెప్తూ చిట్ట చివరికి ఆయన కృష్ణ దర్శనమైంది. ఆ కృష్ణ దర్శనమైనప్పుడు అగ్రే పశ్యామి అని మొదలుపెట్టాడు. ఎదురుగా చూస్తున్నాను అన్నాడు కృష్ణుణ్ణి. ఆ చూస్తున్న అనుభూతిని పద్యాలుగా రాశాడు ఆయన. అక్కడ అంటాడు, అద్భుతమైనటువంటి బృందావనంలో ఉపనిషత్కాంతల మధ్యలో ఉన్న కృష్ణుని చూస్తున్నాను అన్నాడు. ఏమిటండి ఇది మాట? ఆ గోపికలు ఎవరంటే ఉపనిషత్కాంతలట. ఉపనిషత్కాంతల మధ్య ఉన్న కృష్ణుట. ఏమిటి ఇందులో ఉన్న విషయం? గోపికలు అనేక రకాల వాళ్ళల్లో కొంతమంది శృతి రూప గోపికలు, వేదమంత్రములే గోపికలుగా వచ్చాయని చెప్పుకున్నాను.
కొంతమంది నిత్య సిద్ధులు, కొంతమంది మునయ, గోపికల వెరైటీస్ అండి అవి. శృతి రూపా, నిత్య సిద్ధా, మునయ, ముముక్షవ, దేవ్య. మొత్తం ఇక్కడ 5 రకాలు చెప్పారు. శృతి రూప, నిత్య సిద్ధ, మునయ, ముముక్షవ, అనేక జన్మల నుంచి మోక్షం కోసం తపన పడిన వాళ్ళు. తర్వాత దేవ్య, దేవ్య అంటే దివ్య జాతికి చెందిన వాళ్ళు. వాళ్ళు కూడా తపస్సుల వల్ల ఇలా వచ్చారు. వాళ్ళందరినీ పరమాత్మ గతంలో వాళ్ళ సాధనకు చూసి వ్రజే గోప్యో భవిష్యథ అన్నట్ట. ఇది గర్గ భాగవతంలో కనబడుతుంది. వ్రజే గోప్యో భవిష్యత, వ్రజంలో మీరందరూ గోపికలవ్వాలి అని చెప్పాడు. అందుకు అటువంటి మహానుభావులు గనకనే స్వాగతం ఓ మహాభాగా. బృందావనానికి చేరుకున్న మహాత్ముల్ని స్వామి ఇలా పలకరించి ఏమన్నాడు? ప్రియం కిం కరవాణివహ, మీకు నేను ఏమి చెయ్యాలి, మీకు ప్రియమైనది చెప్పండి అన్నాడు. ముందు పిలిచి ఏమన్నాడు? మహాభాగా స్వాగతం. తర్వాత మీకు ఏది ప్రియమో చేస్తాను, మీకేమి ఇష్టమో చెప్పండి చెయ్యాలన్నాడు. అని తర్వాత మాటలేంటి, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే వ్రజస్యానామయం కచ్చిత్ భృతాగమన కారణం, మీరు ఇంత రాత్రిపూట ఈ విధంగా ఇలా వచ్చారే, వ్రజం క్షేమంగానే ఉందా అన్నాడు. రేపల్లె క్షేమంగానే ఉందా? మీ రాక కారణం ఏంటో తెలియదే అన్నాడు. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు చూడండి. పిలిచింది ఈయన, ఊరికనే వేణువోలేదు, వీళ్ళని పిలవాలనే వేణువుతాడు. ఇప్పుడు ఏమి ఎరగనట్టు నామాన నేను వేణువుతుంటే మీరు ఎందుకు వచ్చారు అన్నట్టుగా. అందుకే యోగమాయ అన్నప్పుడు యోగముకై మాయా అని కృప అని చెప్పిన ఇంకో అర్థంలో వంచన, అది కూడా చెప్పచ్చు. మోసం చేశాడండి. పిలిచింది ఈయన, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన? ఎందుకు ఇలా వచ్చారు? మేలా మీకు భయంబు పుట్టదు కదా మీ మందకున్, సింహ సర్దూలా అనేకపు ముక్షములు తిరిగడిన్ దూరంబులే తింతురే. ఏమిటి అడవిలో ఇంత దూరం వచ్చారు ఏమిటి మీరు? ఇక్కడ అనేకమైన సింహాలు ఇవి తిరుగుతుంటాయే, ఎందుకు ఇలా వచ్చారు? ప్రతియాత వ్రజన్నేహ, వెళ్ళండి వెళ్ళండి, రాత్రి చాలా భయంకరమైనది, అడవి భయంకరమైనది. పైగా మీరు మీ వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చేశారు. మాతరః పితరః పుత్రాః భ్రాతరః పతయశ్చావహ, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, పతుల్ని, వీళ్ళని అందరినీ విడిచిపెట్టి వచ్చేశారు. వాళ్ళు మీకోసం వెతుక్కుంటూ ఉంటారు. విచన్వంతి హ్యపశ్యంతో, మీరు కనబడక విచన్వంతి వెతుక్కుంటూ ఉంటారు సుమా. కనుకనే వాళ్ళకి భయం కలిగించద్దు, బాధ కలిగించద్దు, తిరిగి వెళ్ళిపోండి మీరందరూ కూడా. వెళ్ళి అక్కడ మీకోసం ఏడుస్తున్న పిల్లలకు పాలు పట్టండి. చూసారా, ఇంటిని గుర్తు చేస్తున్నాడు ఆయన. ఇల్లుని విడిచిపెట్టి వచ్చేస్తే ఇంటిని గుర్తు చేస్తున్నాడు. చెప్పేవయ్యా, మర్చిపోయాను, అక్కడ పాలు పెట్టి వచ్చేస్తాను, వస్తానులే అని వెళ్ళిపోలేదు వాళ్ళు. అది తెలుసుకోండి. గృహాశ లేదు వాళ్ళకి. ఇదంతా పరీక్షావచనములు. ఈ వచ్చిన గోపికా యోగినులు ఎంత సిద్ధులు, ఎంత పక్వత పొందిన వాళ్ళు. వాళ్ళ ఆవేశపురలో, తొందరపాట్లో, కాముకులో కారు వాళ్ళు యోగులు, దృఢతర యోగులు, స్థిర యోగినులు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఈ మాటలన్నీ కూడా వాళ్ళ యొక్క యోగాన్ని బయటపెడుతున్నాయి. పైకి ఇంకో మాట, వాళ్ళని అసలు ప్రశ్నించే అవకాశం లేకుండా అన్నీ ఆయన చెప్తున్నాడు. మీరు నా మీద అనురాగంతో వశమై వచ్చేసారంటే అది సహజమే, నేను ఒప్పుకుంటాను. నా పట్ల సర్వజీవులకి ఆకర్షణ ఉందిలే అన్నాడు. అదొక మాట. ప్రియంతే మయి జంతవః, జంతువైన ప్రతివాడు నా పట్ల ప్రీతి కలిగి ఉంటాడు. జంతువంటే ఆవులు, గేదెల జంతువులంటే అందరమును పుట్టుక అనే ధర్మం ఉన్న వాళ్ళని జంతువులు అంటారు. జని ధర్మం కలవారు జంతువులు. కానీ జంతువులందరికీ నేనంటే చాలా ఇష్టం. ఈ మాట కృష్ణుడు తప్పు చెప్పాడా? ఆయన అలా చెప్పాడు, కానీ అందరికీ కృష్ణుడు అంటే ఇష్టం ఉందా అండి? లేదా? మనందరికీ కృష్ణుడు అంటే ఇష్టమే, కానీ మనం ఎవరిని ఇష్టపడుతున్నాం ఆయన కృష్ణుడు అని తెలియదు. అది వచ్చిన బాధ. కనుక నేను అందరికీ ప్రియమైన వాడిని అనడం లేదు. అంత ఉపనిషద్వాక్యములే. ఎవడ ఆయన? అందుకే భాగవతంలో మొట్టమొదటి భాగాలు బాగా చదివి హృదయానికి పక్వత వస్తే అర్థమవుతాయని ముందు నుంచి మీకు చెప్పుకుంటూనే వస్తున్నా. పరీక్షింతంత వాడికే 9 స్కందాలతో పక్వత వస్తే గానీ దశమస్కందం మొదలు పెట్టలేదు. దశమస్కందంలో 90 అధ్యాయాలు ఉన్న దాంట్లో 28 అధ్యాయాలు పూర్తయితే గానీ రాసరేల్లో ఎంట్రీ లేదు ఎవరికి, పరీక్షిత్ మహారాజుకి. ఎందుకు? అంతకు ముందు వృత్తాంతాల్లో మీరు పరిశీలిస్తే సుఖయోగేంద్రుడు చెప్తారు, సర్వజీవులకి ఆత్మ అయ్యా అతడు, సర్వజీవులకి ఆత్మతడు. ఆత్మ అంటే అందరికీ ఇష్టమే కాదా అండి? ఆత్మ అంటే అందరికీ ఇష్టం. ఆత్మ అంటే ఏమిటండి? నేను అనే భావానికి మూలమైనది ఏదో అది ఆత్మ. చెప్పండి. సృష్టిలో అందరికీ నేనంటే ఇష్టం లేదా? నేనంటే అర్థం ఎవడికి వాడికి నేనంటే. లేదండి, నాకు వాడంటే చాలా ఇష్టం అంట. ఎందుకు? వాడిని చూస్తే నాకు చాలా ఆనందం అండి. ఎవరికి? నాకు ఆనందం. నాకంటే ఎవడికి మళ్ళీ నీకే కదా. కనుక ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపనిషత్తు చెప్పింది. కనుకనే అందరికీ ప్రియమైన వస్తువు నేను అంటే అర్థం ఏంటి? సర్వజీవులకి ఆత్మ ఇయ్యున్నవాడు నేనే. ఇది చెప్తున్నాడు అక్కడ స్వామి. కనుక ఆయన తత్వబోధ ఎంత చక్కగా చేస్తున్నాడు. బయటికి మాత్రం ధర్మబోధ. తత్వబోధ ధర్మబోధ రెండు చాలా చిత్రమైనవండి.
తత్వం తెలిసే వరకు ధర్మం, తత్వం అందిపోయాక ధర్మం తనంత తాను వదిలేస్తుంది. ధర్మం విడిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా. ధర్మం మనల్ని వదిలేస్తుంది ఎప్పుడు? తత్వం తెలిసిపోయాక. అప్పుడు ధర్మం వదిలేస్తుందంటే అధర్మం పట్టుకుంటుందని కాదు, ధర్మాధర్మాలు రెండూ వదిలేస్తాయి. తెలుసుకోండి, ఆ భూమికి అర్థం కావాలి మనకి. స్వామి మాట్లాడుతున్న మాటల్లో ప్రియంతే మయజంతవః, మీరు నా మీద ప్రేమ కలిగి వచ్చారండి, మీరే కదా అందరికీ నేనంటే ఇష్టమే అన్నాడు. అంటే మీకు మాత్రమే పరిమితమైన ప్రేమ వస్తువుని కాను, నేను సర్వజీవుల్లోనూ ఉన్నటువంటి వాడిని. అయితే మీరు వాళ్ళందరినీ విడిచిపెట్టడం నాకు నచ్చలేదు. ఎందుకంటే స్త్రీ అనేది తన వారిని సేవించడమే పరమధర్మము. చక్కగా పరధర్మాన్ని చెప్పాడు. భర్తుహు శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మో హ్యమాయయ. అమాయయ, కపటము లేకుండా తన భర్తని సేవించడమే భార్యకి ధర్మం. అలాగే పెళ్ళయ్యే వరకు తల్లిదండ్రుల్ని గౌరవించడం ఆమె యొక్క ధర్మము. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచి పోషించడము ధర్మము. అలా కాకుండా వారిని విడిచిపెడితే అది అధర్మము సుమా. స్వామి ధర్మస్వరూపుడు కదండి, ధర్మం బోధిస్తున్నాడు. దుశ్శీలో దుర్భగో వృద్ధో జడో రోగ్యధనోపివా పతి స్త్రీభిర్నహాతవ్యో లోకేప్సుభిరపాతకి. స్వామి ధర్మస్వరూపుడు కనుక ప్రతి మాట ఇక్కడ చెప్తున్నాడు. భర్త శీలరహితుడైనా, దౌర్భాగ్యవంతుడైనా, శక్తిహీనుడైనా, వృద్ధుడైనా, రోగగ్రస్తుడైనా, నిర్ధనుడైనా అంటే దరిద్రుడైనా, పతితుడైనా వాడిని విడిచిపెట్టరాదు స్త్రీ. విడిచిపెడితే ఇహం లేదు పరం లేదు అని చక్కగా చెప్తున్నాడు. ఇదేవి కపటం కాదు, ధర్మం. ధర్మం ఉన్నదున్నట్టు చెప్తున్నాడు. పైగా ఆ పని చేస్తే ఏమవుతుంది? ఒకవేళ భర్తని విడిచిపెట్టి ఉపపతిని సమీపిస్తే అస్వర్గ్యమయస్యం చ ఫల్గు కృచ్ఛరం భయావహం. అది స్వర్గముని తేదు. అంటే అర్థం నరకాల్లో పడతారు, లోకంలో అపకీర్తిని తెస్తుంది, తుచ్చమైనది. అది దుఃఖాన్ని కలిగిస్తుంది, భయాన్ని కలిగిస్తుంది, ఇహంలో పరంలో కూడా నిందితమైందే సుమా. కనుక మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి. మీకు నా మీద ప్రేమ ఉంటే నన్ను ధ్యానించండి, నన్ను తలంచుకోండి, వెళ్ళండి వెళ్ళండి అన్నాడు. ఇంతే చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఈ మాటలు అనగానే ఇది విప్రియమాకర్ణ్య గోప్యో గోవింద భాషితం. గోవింద భాషితాన్ని విన్న గోపికలు ఒక్కసారి దుఃఖితులైపోయేట. విషణ్ణాః భగ్న సంకల్పాః చింతామాపుర్దురత్యయాం. వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమ్మనగానే వాళ్ళకి తీవ్రమైన చింత వచ్చిందిరా. ఇక్కడ జాగ్రత్తగా వినాలండి. కృష్ణ పరమాత్మ చెప్పిన దాంట్లో తప్పే ఉందండి, ధర్మం చెప్పాడు ఆయన. మరి గోపికలు చేసిన తప్ప? ఇక్కడ గోపికలు ఆడిన మాటల్లోంచి జాగ్రత్తగా వినాలి మనం. ఇప్పటి వరకు స్వామి చెప్పింది ప్రవృత్తి రూపమైన ధర్మము. ఉపనిషత్తులు ఏం చెప్తాడు? ఈ కర్మ మార్గములు ఇవన్నీ అనవసరం అంటాడు. నిజమే, ఎవరికి అనవసరం? నివృత్తి మార్గంలో ఉన్నవారికి. కానీ ప్రవృత్తి ఒకటి ఉంది కదా. ప్రవృత్తి నివృత్తి అని రెండు మార్గాలు ఉంటాయి. ఎవరు ఏ మార్గంలో ఉన్నారో వారు ఆ మార్గాన్ని అనుసరించి ధర్మ ప్రకారం నడవాలి. ఇది ప్రవృత్తి మార్గాన్ని నియమం. ఎందుకంటే వ్యక్తి అయిన వాడికి శరీరం ఉన్నంత కాలం, శరీరం నేను అనే స్పృహ ఉన్నంత కాలం కొన్ని శారీరకమైన, మానసికమైన కొన్ని లక్షణాలు ఉంటూ ఉంటాయి, స్వభావాలు. ఈ స్వభావం ఉన్నంత కాలం కూడా ఒక ధర్మబద్ధమైన, నిలుకడ కలిగిన, కట్టుబాటు కలిగిన జీవితం ఉండాలి. ఉండడం వల్లనే వాడికి క్రమంగా ఆ ధర్మబద్ధమైన కర్మ వాడిని సంస్కరింపజేస్తుంది. అప్పుడు వాడికి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అలా క్రమంగా భగవద్భక్తి కలుగుతుంది. ఆ భక్తి వల్ల వాడికి పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. ఆ ప్రాసెస్ అండి ఇది. అందుకే వేదం కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ 3 చెప్పింది. అంటే అర్థం ఏదో ఒకటే ముఖ్యమైతే ఒకటే చెప్పి ఊరుకునేదిగా. 3 ఎందుకు చెప్పారు అంటే కొందరు కదండి, కొందరికి ఇదండి కాదండి. ఇలా వెళ్ళి అలాగా చేరుకోవాలి అని ఒక పద్ధతిని వేదం చెప్పింది. మనం ఒక కాండం పట్టుకుని ఇంకో కాండాన్ని తృణీకరించి మాట్లాడితే వేద నింద చేసిన దోషం వస్తుందా లేదా చెప్పండి. ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే చాలా ప్రమాదం. యజ్ఞాది కర్మలు చేయకపోతే ప్రపంచానికి క్షేమం ఉండదు. అందుకే కృష్ణ పరమాత్మ వేదాంతం చెప్తే హెచ్చరించాడు. యజ్ఞం దానం తపకర్మ, యజ్ఞదానాది కర్మలు నత్యాజ్యం కార్యమేవచ్చ. అవి ఎప్పుడు విడిచిపెట్టకూడదు, నేను చెయ్యాలన్నాడు. లేదండి నేను జ్ఞాన్ని అయిపోయాను. జ్ఞాన్ని చెయ్యాలయ్యా, లోక సంగ్రహం కోసం చెయ్యాలి. అసలు జ్ఞానులకి జ్ఞానాన్ని ఇచ్చిన జ్ఞానస్వరూపుణ్ణి నేనే చేస్తానే. ఎందుకు చేస్తా? నేను చేయకపోతే లోకం పాడైపోతుంది కనుక నేను అవతరించినప్పుడు నేనే చేశా అన్నాడే లేదా అండి? సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇవన్నీ ప్రమాదం. అయితే ఆ నివృత్తి మార్గానికి చేరిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సత్యం తెలిసి ఆ మార్గానికి చేరినటువంటి వారికి నిజంగా దేహాభిమానములు వదులుతాయి. దేహాభిమానాలు వదిలినటువంటి వారికి మాత్రము ఈ ప్రవృత్తి మార్గాలు అక్కరలేదు. అంటే వాళ్ళకి ధర్మం అక్కర్లేదంటే అధర్మం పట్టుకున్నారని కాదు. ఇక్కడ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక కృష్ణ పరమాత్మ అలా చెప్పినా గోపికలు ఇలా చేశారు కనుక పరపురుషులతో వ్యవహారం తప్పులేదు అనుకునే ప్రమాదం ఉండవచ్చు. దానికి ఇక్కడ సమాధానం జాగ్రత్తగా చూసుకోవాలి. అది కృష్ణ పరమాత్మ హెచ్చరిక అందుకు చేశాడనమాట. ఇక్కడ
వీళ్ళు ఇచ్చిన సమాధానం బట్టి వీళ్ళ స్థితి తెలియాలి. కనుక బోధ అందరికీ సామాన్యంగా ఉంటుంది, కానీ అందులో ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. అందుకు అందరికీ సామాన్య బోధ ధర్మము చెప్పినా అందులో పక్వత చెందిన జీవులకి వేరే బోధలు ఉంటాయండి, అది అర్థం చేసుకోవాలి. అందుకే కొంతమందికి మనం ఏ మంత్రాలు పెడితే ఆ మంత్రాలు చేయకూడదని చెప్పినా అందులో ఎవడో ఒకడు వచ్చి ఉపదేశం చేయండి అని గురువుని అడిగితే వాడిని పరీక్ష చేసి వాడు యోగ్యత వాడికి ఇస్తాడు. అంటే అర్థమైంది, కొందరికి అందులో ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళు పొందినటువంటి పరిణతి మెచ్యూరిటీ బట్టి అనమాట. అలాగే ఈ గోపికలకు తాను చెప్పినటువంటిది ఒక ప్రవృత్తి రూపమైన ధర్మబోధ, అది లోకంలో నడవలసిన తీరు. ఇప్పుడు వాళ్ళు చెప్పబోతున్న సమాధానం జాగ్రత్తగా చూడండి. దీనికి మహానుభావుడు నారాయణ తీర్థులు ఒక చక్కని సూచన ఇచ్చారు. వాళ్ళందరి వాక్యాలు పట్టుకుంటే మనకు మరింత రాసలే అర్థమవుతుంది.